వచ్చిన రీతిగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముఖ్య సందేశకులు బెంజమిన్ గారికి ఈ యొక్క వాక్య సందేశాన్ని అందిస్తున్నాం. చప్పట్లు కూడా చూడగా మరి ఈ యొక్క దాసులు బెంజమిన్ శాస్త్రి గారు వచ్చి చక్కని సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాము. అందరం కలిసి రెండు చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవుడిచ్చిన శ్రేష్టమైన తరుణం, సమయాన్ని బట్టి దేవుని గణపరుస్తూ కుడి వచ్చిన మీ అందరికి వందనాలండి. చెప్పండి, వందనాలు చెప్పమ్మా. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. చెప్పండి అమ్మా, వందనాలు చెప్పండి. అందరికి వందనాలు. మీ పక్కకుండలు కూడా చెప్పండి వందనాలు. నిద్రపోకుండా ఉండమని చెప్పండి. హల్లెలూయా. అలాగే మరి వేదిక మీద ఉన్న దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలండి. దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తూ ఉన్నాను, దేవుని గొప్ప చేస్తూ ఉన్నాను. దైవజనులు మరి దైవ సన్నిధి సువార్త సభలో మరి అమ్మగారు, కుమారమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే దైవజనులు రత్న సంతోషయ్య గారికి, అలాగే నన్ను ఈ స్థలంలో పరిచయం చేసిన దైవజనులు రవిరాజ్ పౌల్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడికి మాత్రమే మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి ఆయన నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అందరం కలిసి యెషయా గ్రంథంలో నుండి ఒక మాట త్వరగా మనము చూస్తూ అందులో నుండి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు సాగుదామా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనాన్ని మనం కలిసి చదువుదామా? మీరు కూడా తీస్తారా? మీ బైబిల్ కూడా తీసి చదువుతారా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనము. యెహోవా, తీసారా? యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తండ్రి, మరొకసారి నీ నామములో నిలబడుతుండగా మీరు మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. మీ చిత్తం బయలుపరచండి. మీ కృపను అనుగ్రహించండి. మాతో మీరు మాట్లాడి మహిమను పొందుకోమని యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓకే, థ్యాంక్ యూ. యెహోవా, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఆమెన్. ఎంత అద్భుతమైన మాట. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నిత్యము ఆశ్రయించే దుర్గము కాదు. దేవుడొక్కడే నిత్యాశ్రయ దుర్గం. నిత్యము ఆయనను ఆశ్రయించవచ్చు. నిత్యము ఆయనను ఆశ్రయించదగిన దుర్గము అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ రాత్రి ఎవరెవరినో వేటినో ఆశ్రయించే వారిగా మనం ఉంటున్నాం. కానీ ఈ రాత్రి ఒక మాట చెప్పడానికి నేను బలంగా ప్రేరేపించబడి దేవుని సన్నిధానంలో నిలబడుతున్నాను. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలని. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించాలని, ఆయన యందు మాత్రమే నమ్మకం ఉంచాలని, ఆయననే నమ్ముకోవాలని చెప్పడానికి రాత్రి ఉన్నాను నేను ఇక్కడ. ఇంకెవరు కూడా ఆయన లాంటి ఆశ్రయ దుర్గము కాదు అని చెప్పాలనేది నా కోరిక. ఎందుకంటే చాలాసార్లు ఈ లోకంలో మనం మనుషులను ఆశ్రయిస్తున్నాం, రాజులను ఆశ్రయిస్తున్నాం, ఇంకా వేటివేటినో ఆశ్రయించే వారిగా ఉన్నాం. నేను కూడా, మీ ముందున్న నేను కూడా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాక దేవుడు నా పేరు మార్చాడు. నా పేరు బెంజమిన్ శాస్త్రి అని పెట్టాడు. కానీ నా అసలు పేరు ఆంజనేయ శాస్త్రి. హైదరాబాదులో అమీర్పేటలో కనకదుర్గ దేవాలయంలో పూజారిగా పనిచేస్తుండేవాడిని నేను. పొద్దున లేస్తే చాలు, వేరే వ్యాపకం ఏమి లేకుండా పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమాన్ దేవ కృపాయ శరణ గతవత్సలహ అని శ్లోకాలు వల్లిస్తూ బ్రతికిన బ్రతుకున్నది. అలాంటి జీవితంలో నుండి ఈరోజు ఇక్కడ నిలబడి యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, ఆయనను ఆశ్రయించాలని, ఆయనను మాత్రమే నమ్ముకోవాలని చెప్పడానికి ఇక్కడ నిలబడ్డానంటే ఆయన ఎంత గొప్ప దేవుడు కదా. ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి బిగ్గరగా చప్పలు కొడితే ఆ దేవుని గొప్ప చేద్దామా? ఆ దేవునికే మహిమ. హల్లెలూయా. కాబట్టి ఆయన మాత్రమే సన్నుతించబడాలి. ఆయనను మాత్రమే మనం ఆశ్రయించే వాళ్ళగా ఉండాలి. క్రైస్తవులు కూడా ఆయనను మనపూర్వకంగా ఆశ్రయించలేని వారిగా ఉన్నారు.
మా సేవకులు కూడా ఆయనను సంపూర్ణంగా ఆశ్రయించని వారిగా ఉన్నారు. అలా ఉండడానికి వీల్లేదు అని రాత్రి చెప్పాలనుకుంటున్నాను. అన్ని సమయాలలో అన్ని పరిస్థితుల్లో ఆశ్రయించదగిన దేవుడు ఒకడున్నాడు మనకు. ఆయనను ఆశ్రయిస్తే ఆయన విడిచే దేవుడు కాదు, మోసం చేసే దేవుడు కాదు, ఏమాత్రము కూడా నేనేం చేయను పో అని చెప్పే దేవుడు కూడా కాదు ఆయన. కాబట్టి ఈ రాత్రి మనం ఆయనను ఆశ్రయిస్తున్నామా లేదా అని పరీక్షించుకోవాల్సిన అవసరత, బాధ్యత ఉంది. 142వ సంకీర్తనలో చాలా అద్భుతంగా అక్కడ ఒక మాట వ్రాయబడ్డది. 5వ వచనంలో, 5వ చరణంలో, 142వ కీర్తన 5వ చరణంలో, యెహోవా నీకే మొరపెట్టుచున్నాను అని ఏమన్నాడు తెలుసా? అక్కడ నా ఆశ్రయ దుర్గము నీవే. కీర్తనకారుడు పాడుతున్నాడు, నా ఆశ్రయ దుర్గము నీవే. ఈ లోకంలో ఇంకెవరు నాకు ఆశ్రయ దుర్గము లేరు. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకున్నాను అన్నాడు. అన్ని సమయాలలో నా ఆశ్రయ దుర్గము నీవే, నా యొక్క స్వాస్థ్యము నీవే అని ప్రభుతో చెప్పగలిగిన వారిగా మనం ముందుముగాక. ఆమేన్. అది మాత్రమే కాదు, అదే 71వ సంకీర్తనలో 3వ చరణంలో మరొకసారి కూడా అనేక సార్లు ఆయన ఆ మాట చెప్తూ వెళ్ళినట్టుగా కనబడుతుంది. 71వ సంకీర్తన 3వ చరణంలో నేను నిత్యము చొచ్చినట్లు అంటాడు. అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, నేను నిత్యము చొచ్చినట్లు, ప్రతిరోజు నీ దగ్గరకు వచ్చినట్లు. ప్రతిరోజు చొచ్చడం అంటే ఏంటో తెలుసా? చొచ్చడం అంటే ఏంటో తెలుసా? ఒక కొడుకు తండ్రి దగ్గరికి స్వేచ్ఛగా వచ్చి ఎగిరి గంతేసి తండ్రి మీద కూర్చుంటాడే, ఏమాత్రం పర్మిషన్ లేకుండా తండ్రి ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుకొని వస్తాడే, అలాగా రావడం. నేను నిత్యము చొచ్చునట్లు, అప్పుడప్పుడు కాదు, నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము అని ప్రార్థన చేశాడు. నా శైలం, నా దుర్గము నీవే, నీవు నన్ను నిశ్చయించుకున్నావు. అదే ఆయన దేవుడు. అంత స్వేచ్ఛ ఉంది మనకు ఆయన దగ్గర. అందుకే ప్రియులారా, నీవు అన్ని విషయాలలో ఆయనను ఆశ్రయించండి. ఈ రాత్రి నీ బాధ, ఈ రాత్రి నీ కష్టం, ఈ రాత్రి నీ సమస్య ఎవ్వరు తీర్చలేరు, కానీ ఆయనను ఆశ్రయిస్తే ఆయన తీర్చగలడు. ఆయనకు మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎన్నో ట్రై చేసి ఉండొచ్చు. జస్ట్ టుడే నైట్ జస్ట్ ట్రై టు జీసస్. ఆయనను ప్రయత్నించాలి. రాత్రి ఆయనను ఆశ్రయించి ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. దేవుణ్ణి ఆశ్రయించేవారు సంపూర్ణంగా దేవుణ్ణి ఆశ్రయించేవారిగానే ఉండాలి, కానీ మనలో దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఇతరమైన వాటి మీద కూడా నమ్మకం ఉంచిన వారిగా ఉన్నాం మనం. ఏమండి, క్రైస్తవులకు కూడా వాస్తు అవసరమైంది తెలుసా మీకు? క్రైస్తవులకు కూడా వాస్తు క్రీస్తా వాస్తా అడగండి మీ పక్కలను. క్రీస్తా వాస్తా అని అడగండి. వాస్తు కూడా ఉండాలి, క్రీస్తు కూడా ఉండాలి. మన దైవజనులు కూడా వాస్తు చూసి చర్చి కడుతున్నారు. అంత దరిద్రులు, వారు మారుమనసు పొందుదురుగాక. దైవజనులకు మారుమనసు కావాలి. అసలు వాస్తు మనకెక్కడదండి? వాస్తు మీద ఒక పుస్తకమే రాసిన పండితుడిగా చెప్తున్నాను నేను వాస్తు లేదని. వాస్తు మనకెక్కడదండి? తప్పు కదా అది. వాళ్ళు 8 మంది దేవుళ్ళను అష్టదిక్పాలకులను నమ్ముతురు కాబట్టి వాళ్ళకు వాస్తు కావాలి. మనకెందుకండి? మనకు ఒకటే దేవుడు కదా. మనకు 4 దిక్కులు ఉన్నాయి, 8 ఎక్కడి మనకు? మనకెక్కడవండి? భూమి గుండ్రంగా ఉంటుందా, బలపరుపులో ఉంటుందా? గుండ్రంగా ఉండడానికి దిక్కులు ఉంటాయా? అసలు భూమికే వాస్తు లేదు. క్రైస్తవులు వాస్తు ఎంట పడుతున్నారు. చెప్పడమా? మనకెందుకు ముహూర్తాలు? చెప్పండి. ఆ అయ్యగారు ముహూర్తం చూసి వస్తే ఈ అయ్యగారు పెళ్లి చేయాలి. ఇది ఎక్కడ దరిద్రం? క్రైస్తవులకు ముహూర్తాలు ఎక్కడివి? తప్పు కదా. ఏమన్నాడు? మును ముహూర్తము చూడు ఆడది విధి పెట్టలాయరా అన్నాడు ఆయన. మంచి ముహూర్తం, బ్రహ్మ ముహూర్తం, గొప్ప ముహూర్తం అని చూస్తే మరి మంచి ముహూర్తంలో చూసినా కూడా ఎందుకు భర్త తొందరగా చచ్చిపోతున్నాడు? నాగ చైతన్య, సమంత కంటే మంచి ముహూర్తం చూసినోడు ఉన్నాడు భూమి మీద? ఏది మరి నిలోకపాయ?
అది మంచి ముహూర్తం కాదా? బ్రహ్మముహూర్తం కాదా? గొప్ప ముహూర్తం కాదా? ఏమంటే కాదా? అదెందుకు నిలవలే? ముహూర్తానికి బలము లేదు. క్రీస్తునందున్నవాడు వాటన్నిటిని పాటించడానికి వీలు లేదు. నువ్వు దేన్ని ఆశ్రయిస్తున్నావు ఈ రాత్రి? ప్రశ్నించుకో, ఆలోచించుకో. వాక్యాన్ని ఆశ్రయించేవాడిగా, దేవుణ్ణి ఆశ్రయించేవాడిగా, మందిరాన్ని ఆశ్రయించేవాడిగా, దైవజనుని ఆశ్రయించేవాడిగా ఉండాల్సింది పోయి పనికి వాళ్ళవన్నీ లోకంలో ఉన్న అన్ని ఆచారాలు దాన్ని వెంబడిస్తున్న క్రైస్తవులను ఏమని పిలవాలి రాత్రి? మీరు ఆలోచించాలి. అందుకే మనకు సరైన సువార్త కావాలి. అసలు మనం ఎవరిని ఆశ్రయిస్తున్నామో ఆలోచిద్దాం ఈ రాత్రి. మనం ఆశ్రయించి మనం మాదిరికరంగా ఉండి ఇంకా దేవుణ్ణి ఎరగని ప్రజల ముందు దేవుణ్ణి చూపించే వారిగా మనం మారాలి కదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనము చాలా స్పష్టంగా పౌలు భక్తుడు అద్భుతంగా కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ రాసిన మాట అది. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో తీసారా మీరు కూడా? రాతి పలక మీద గాని స్థిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు, మెత్తని హృదయాలు. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన హృదయాలు రాతి గుండెలు కాదు, మెత్తని హృదయాలు, బండలు కాదు, మెత్తని హృదయాలు. మెత్తని హృదయాలు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. మనం ఏమై ఉన్నామంట? క్రీస్తు పత్రికలం. పుత్రికలం తర్వాత ఫస్ట్ పత్రికలం. మనం పత్రికగా ఉండాల్సింది పోయి పత్రికలు పంచే పని మీద ఆగిపోయినాం మనం. అందుకే అవి బంద్ అయిపోయినాయి. పత్రికలు పంచే అవకాశం ఎందుకు పోయిందో తెలుసా? మనం పత్రికగా ఉండాలి కాబట్టి, మనం పత్రికగా బ్రతకాలి కాబట్టి. ప్రతి క్రైస్తవుడు పత్రికగా బ్రతికితే పత్రికలు అవసరం లేదండోయ్. నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో, ఎక్కడైతే జీవిస్తున్నావో అక్కడే నువ్వు పత్రికగా ఉండగలిగితే నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ నిన్ను చూసి ప్రభువుని నమ్ముకుంటారు. హల్లెలూయా. ప్రతి కుటుంబం ఒక పత్రికగా మార్చబడాలి. అది కదా దేవుడు కోరుకున్న క్రైస్తవ్యం. అందుకే ఈ రాత్రి మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఆయనను ఆశ్రయించుడి. ఇంకా ఎవరైనా ఈ రాత్రి ఇది ఏ మత సభ కదా? ఈ సమస్య ఏంటంటే క్రైస్తవం మీద అర్థం చేసుకోవడం దానికంటే ఎక్కువ అపార్థాలే. అరే బాబు, విషయం వినరా బాబు అంటే వినడే. అపార్థాలు పెరిగిపోయినాయి. చాలా భయంకరమైన విషయం. ఏమి లేదండి, చాలా సింపుల్. అసలు చాలా సింపుల్ ఇది. ఆ విషయం అర్థం కాక ఈ బాధ అంతా. ఆ దేవుని గురించి విషయాలు అర్థం కాక ఆల్రెడీ బైబిల్లో కూడా దేవుడు ఆల్రెడీ రాయించి పెట్టాడు. ఈ యుగ సంబంధమైన దేవత సువార్త ప్రకాశము వారికి ప్రకోశింపనివ్వకుండా అవిశ్వాసుల నేత్రములకు ఏం చేసిందట? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు వాడు. అందుకే అంత ఈజీగా మీరు వినలేరు, చూడలేరు కూడా. అందుకే మీకు అర్థం కాదు. అందుకే అర్థం కాకనే ఒకడు అన్నాడు, అరే 3 మేకులు బిక్కోలేనోడు మీ దేవుడు అని. అరే బాబు, నీకు కూడా బైబిల్ అర్థమైతే మా బైబిల్ గొప్పతనం ఎక్కడదని చెప్పిన నేను ఆయనకు. నీకు అర్థం కాదు అసలు. 3 మేకులు బిక్కోవడానికి రాలేదురా బాబు, మరణాన్ని గెలవడానికి వచ్చాడు ఆయన లోకానికి. ఆయన వచ్చిందే చావడానికి. ఆయన వచ్చిందే సర్వమానవాళి పాప పరిహారార్థం ప్రాణం పెట్టడానికి. ఇంకా ఆయన దాన్ని ఎట్లా తప్పించుకుంటాడు? సాతానుడు అనేక విధాలుగా ఆయనను ఆ మరణం పొందకుండా చూడాలని ప్రయత్నం చేశాడు. ఆయన వచ్చిందే ఆ మరణానికి గట్టి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు కాబట్టి, జన్మత కర్మత ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడిలో ఉన్న పాప శాపములను కొట్టివేయడానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి దైవ నరుడిగా యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయనను బట్టే మేము రక్షించబడ్డాం, మేము సంతోషిస్తున్నాం. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒక జంట సంతానమే, ఒకే ఒక జంట సంతానం. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఒక జంట సంతానమే. ఆ జంట పేరు ఆదాము అవ్వ. ఆ జంట దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుని స్వరూపంలో దేవుని పోలికగా చేయబడిన జంట
దేవుడు చెప్పిన మాటను విధేయించక అవిధేయించుట వలన పాపము వారి జీవితాల్లోనికి ప్రవేశించింది. రోమపత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు ఉచితముగా అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. పాపము దేవుణ్ణి మానవుణ్ణి దూరం చేసింది. పాపము దేవునికి మానవునికి మధ్యలో అగాధాన్ని సృష్టించింది. ఇంకా ఎంత అగాధాన్ని సృష్టిస్తే ఒక ఆయన అంటాడు, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనదట ఏంటది, అంబికా దర్బారు బొత్తట. ఇది భలే ఉంది, విచిత్రం ఇది. ఒక అంబికా దర్బార్ బత్తి భగవంతుని భక్తుని కలిపితే ఈ బాధ ఎక్కడిది? కోటి అగరబత్తులు ముట్టివచ్చు. ఆయన వ్యాపారం కొరకు రాసుకున్నాడు ఆ మాట. కానీ భగవంతుని భక్తుని కలిపేది ఒకటి ఉంది, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. భగవంతుని భక్తుని అనుసంధానం చేసేది. ఇది చెప్తే మతంలా కనబడుతుంది చాలా మందికి. పాపం వలన వచ్చు జీతం మరణమని రోమపత్రిక 6:23 బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుండగా, పాపం చేసిన వాడు చావాల్సిందే, పాపం చేసిన వాడు మరణానికి వెళ్ళాల్సిందే. మరణం అంటే భౌతిక సంబంధమైన మరణం కాదు. భౌతిక సంబంధమైన మరణం అయితే ఈ బాధ ఎక్కడిది? మరణం అంటే ఈ లోకం తర్వాత కూడా చచ్చిపోవడం. మరణం అంటే నరకం. నరకం ఉందని కేవలం క్రైస్తవులు మాత్రమే ఒప్పుకోవట్లేదు. ప్రతి జాతి, ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు, ప్రతి మతం నమ్ముతుంది. స్వర్గానికి వెళ్ళాలి అని హైందవ మతం నమ్ముతుంది, వైకుంఠానికి వెళ్ళాలని, జన్నత్కి వెళ్ళాలని ముస్లింలు నమ్ముతున్నారు, పరలోకం వెళ్ళాలని క్రైస్తవులు నమ్ముతున్నారు. కానీ ఏ విధంగా వెళ్తారు అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏది వారిని పరలోక రాజ్యానికి చేరుస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పుట్టిన ప్రతి మానవుడు గిట్టక తప్పదు. గిట్టిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, చనిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు అనే ఆశ ఆలోచన మానవుడికి లేకపోవడం, చదువుకున్నాడు కూడా లేకపోవడం, జ్ఞానం కలిగినోడు కూడా లేకపోవడం అనేది దుఃఖకరం. చనిపోయిన మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏ విధంగా ఈ ఆత్మ పరమాత్మలో కలుస్తుంది? చాలా మంది అంటారు ఈ ఆత్మ పరమాత్మలో కలుస్తుంది సార్. అంత ఈజీ కలిస్తే బాధ ఎక్కడిది సార్? అంత ఈజీ కలిసే అవకాశం లేదండి. అంత ఈజీ కలిసేదైతే నరకం అనే విషయానికి అవకాశమే లేదు. నరకం ఎందుకు మరి? మనిషి చనిపోయిన తర్వాత నరకం ఎందుకు? ఒకటే లోకం, అది దేవుని లోకం, పరలోకం, వైకుంఠం, స్వర్గం అయితే సరిపోతుంది కదా. ఎందుకు నరకం అవసరమైంది అంటే ఈ లోకంలో మానవుడు చేసిన వాని క్రియలను బట్టి, జన్మత కర్మత చేసిన క్రియలను బట్టి వాడు నరకానికో స్వర్గానికో పరలోకానికో వెళ్తాడు. మంచిదే. అయితే స్వర్గానికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎలా వెళ్తారు? స్వర్గానికి వెళ్ళే శక్తి మానవుడికి ఉందా? మానవుడు స్వతహాగా మంచి క్రియలు చేయడం వల్ల స్వర్గానికి వెళ్ళగలుగుతాడా? మీ నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానమని యేషయా 64:6 ప్రవచించలేదా? ఒక మనిషి మంచి క్రియల ద్వారా, పుణ్యక్రియల ద్వారా, నీతి క్రియల ద్వారా దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే అందరం అదే చేద్దాం కదా? కాదు. మానవుడు పాపి, పాపంలో పుట్టాడు, పాపంలో పెరిగాడు, పాపంలో చచ్చినవాడు తనంతట తానుగా దేవుని రాజ్యమైన పరలోకానికి, స్వర్గానికి, వైకుంఠానికి వెళ్ళలేడు. అందుకే దేవుడి స్వరూపంలో తయారు చేయబడిన మానవుణ్ణి తిరిగి దేవుడి దగ్గరికి చేర్చుకోవడానికి దేవుడే ఒక సదుపాయం చేసి, లూకా సువార్త 19:10 వ్రాయబడ్డట్లుగా నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దైవనరుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి దేవుడిగా, మనుషులకు మనిషిగా, మనుషులను రక్షించడానికి యేసుగా, దేవుని పక్షాన ఉండడానికి క్రీస్తుగా, అభిషక్తుడిగా యేసు క్రీస్తు అనే నామధేయంతో ఈ లోకానికి వచ్చాడు. అదండి భగవంతునికి భక్తునికి మధ్యలో అనుసంధానం చేయగలిగింది. ఆ రీతిగా మా దేవుడు మానవుని తిరిగి ఆయన దగ్గరకు చేర్చుకోగలుగుతున్నాడు. అది మా బాధ. బైబిల్ అంటుంది నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడు వాని పాపములలోనే శిక్షించబడతాడని బైబిల్ చెప్తుంది. నమ్మడం మీద ఉంది. ఏమి నమ్మాలి? నా కొరకు దేవుడు పరలోకమును విడిచి భూలోకానికి వచ్చిందని నమ్మాలి. ఏమి నమ్మాలి? నేను పాపం చేశాను, పాపం చేసిన నాకు ప్రతిఫలం నరకమే అని నమ్మాలి. ఏమి నమ్మాలి? నా నరకాన్ని తప్పించి పరలోకానికి చేర్చగలిగిన దేవుడు
ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు నజరేడైన యేసు క్రీస్తు అని నమ్మాలి. ఇది ఇది ఇందులో మతం ఏముందో నాకు అర్థం కాలేదు. మతం అంటే ఏంటి? మనిషి మతి నుండి పుట్టింది. క్రైస్తవం అన్నిటికీ మతం కాదు. భారతదేశంలో గవర్నమెంట్ మతంగా ప్రతిపాదించింది, కానీ ఏ క్రైస్తవుడు కూడా దీన్ని మతంగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇది దేవుని దగ్గరికి చేర్చే మార్గమై ఉన్నది. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పిన ఒక మార్గం గురించి ఈనాటికి కూడా వారి వారి స్కూళ్ళల్లో చదువుతున్న మంత్రం లేదా శ్లోకం, అసతోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోమ అమృతంగమయ శాంతి 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 అని చదువుతున్నారు కదా. అసత్యములో నుండి సత్యములోనికి నడిపించేవాడు, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించేవాడు, మరణములో నుండి జీవములోనికి నడిపించే దేవుడు అని ఎవరైనా మరి అది కూడా చెప్పొచ్చుగా. సగం సత్యం సంపూర్ణ అబద్ధం కంటే ప్రమాదం. సగం సగం చెప్పడం ఎందుకు? సగం సగం చెప్పడం ఎందుకండి? అసత్యంలో నుండి సత్యంలో నడిపించే వాళ్ళు ఎవరో చెప్పొచ్చుగా. చీకట్లో నుండి వెలుగులోకి నడిపించే వాళ్ళు ఎవరో చెప్పొచ్చుగా. మరణంలో నుండి జీవంలోనికి నడిపించే వాళ్ళు ఎవరో చెప్పొచ్చుగా. దాన్ని మేము చెప్తే అది మతం అయిపోతుందా? ఎంత భయంకరమైన విషయం. ఇది ఒక పెద్ద అపోహ. మీరేం చేస్తారట? మత మార్పిడి చేస్తామట. నాకు ఎప్పుడు కూడా విచిత్రం అవుతుందండి. మీరు చెప్పండి, ఒక భార్య త్రాగుబోతు భర్తను మార్చగలదా? అమ్మ చెప్పండి, స్త్రీలారా, మీరు మార్చగలదా? మార్చే శక్తి మీ దగ్గర ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట వినని పిల్లల్ని తల్లిదండ్రులు మార్చగలరా? చెప్పండి. సొంత భార్య భర్తను మార్చలేదు, ఏమండి? సొంత తల్లిదండ్రులు పిల్లల్ని మార్చలేరు. ఒక పాస్టర్ గంటలో ఎవరినైనా మారుస్తాడట. ఇంతకంటే అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? మార్చే శక్తి మాకెక్కడదండి. మార్చే శక్తి మాకుంటే చంద్రబాబు నాయుడు మార్చపోదుమా? చిన్న చిన్న వాళ్ళని ఎందుకు, పెద్దోళ్ళనే మారుద్దుగా. మోదీని మార్చకపోదుమా? నరేంద్ర మోదీని మార్చకపోదుమా? ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలో వారణాసిలో ఉంది మా బ్రాంచ్, మార్చపోదుమా ఆయన? చెప్పండి, మార్చలేమా? మార్చే శక్తి లేదు మాకు. పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాల ప్రామాణిక గ్రంథమైన బైబిల్లో మా దేవుడు ఎవరిని మార్చమని చెప్పలేదండి. మార్చే పని మాది కాదు, ప్రకటించే పని మాది. హల్లెలూయా. మీరు సర్వ సృష్టికి వెళ్ళాలి. సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఆ ప్రకటిస్తూనే ఉంటామండి ప్రాణం ఉన్నంత వరకు. ఇక ప్రకటించకపోతే బతికిన చచ్చిపోయినట్టే. ఇంకెందుకు? ఇంకా ప్రకటిస్తాం. ప్రకటించడం దేవుడు మాకిచ్చిన అధికారం, దేవుడు మాకిచ్చిన ఆదేశం. అలాగే భారత రాజ్యాంగం కూడా మాకిచ్చిన హక్కు. మేము సువార్త ప్రకటిస్తాం, యేసుక్రీస్తుని ప్రకటిస్తాం. ప్రకటించవలసిందే, ప్రకటిస్తాం. ప్రకటించకుంటే మేము చేసే పని వేరేదేం లేదు ఇంకా. ఎందుకంటే బైబిల్ అన్నది అపోస్తల కార్యాల్లో 17వ అధ్యాయంలో 30-31 వచనంలో, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30-31 వచనాల్లో, ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే ఈ ఏప్రిల్ 23వ తారీఖు అయితే ఏమన్నాడు దేవుడు? అంతటా అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినం అది. అందుకే అందరికీ స్వార్థ ప్రకటించబడాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అది బాధ్యత. నేను కూడా ఒక సంఘ కాపరిగా చెప్పగలను, ఇలాంటి కూడికలు ఏర్పాటు చేయాలంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. అన్ని రకాలుగా చాలా కష్టంతో కూడుకున్న పని. ధనం కదండి, ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా. తర్వాత ఎంతో కష్టపడాలి ఇదంతా సిద్ధపరచడానికి. మానసికంగా మనకు మనోడ విరోధంగా పనిచేస్తాడు, అన్యులు కాదు. ఈ మీటింగ్కు రాకుండా పనిచేసేవాడు ఉంటాడు. కొంతమంది పాస్టర్లు
కొంతమంది సేవకులు, కొంతమంది క్రైస్తవులు, వాళ్ళందరినీ తట్టుకొని నిలబడాల్సిందని చూసినావా? అది చాలా పెద్ద కష్టం. సైతాన్ గాని వాళ్ళని కూడా వాడుకుంటాడు. అయ్యగారులు వందనాలు. సైతాన్ గారు మనల్ని కూడా వాడుకుంటాడు. వానికి ఏమి పెద్ద పక్షపాతం ఏమి లేదు వానికి. అరే నువ్వు పాస్టర్ కదా, అసలు వాళ్ళని ఇంకెక్కువ వాడుకుంటుండు వాడు. అది పెద్ద సమస్య కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, అమ్మగారిని అడుగుదామా, కుమారమ్మ గారు, ఎందుకమ్మా నీకు ఈ బాధ, ఈ మీటింగ్ ఎందుకనంటే ఏం చెప్తారు? ఒక్కరైనా ప్రభు కొరకు పట్టబడితే చాలయ్యా, అదే కదా భారం. అంతేనా కాదా? ఇప్పుడు రేపు కూడా మీటింగ్ ఉందండి. రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన మనందరం వాళ్ళు ఏమైనా పెడితే తిని మంచిగా హాయిగా ఇంటికి పోయి సూపర్ జరిగినాయి 4 రోజులు ఎక్సలెంట్ అని మనం సూపర్గా సంతోషపడతాం. తర్వాత ఎవరెవరికి ఏమేం కట్టాలనో వాళ్ళు బాధపడతారు. వాళ్ళకు ఉంటుంది ఆ ఇబ్బంది. మన కానుకలు నేను చూడలేదు ఇప్పుడు అసలు. మొత్తం ఇక మీ కానుకలు సంవత్సరం పట్టినా మీటింగ్ ఒక్కరోజు పెట్టలేము. అన్ని కానుకలు ఇస్తాం మనం కదా. వాస్తవం కాదా? ఏమండి, మనం ఇచ్చే కానుకలతో మీటింగ్ నడవాలంటే అవుతుందా? నోవే. లేకుంటే మనం కానుకలు ఇస్తాము అని మీటింగ్ పెట్టారా? కాదు. ఎందుకు ఈ ప్రయాస? నేను 26 సంవత్సరాలుగా భారతదేశం అంతటా ఇతర దేశాల్లో కూడా తిరుగుతున్నా. మన భారతదేశంలో ప్రాముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఉన్న సాంప్రదాయం ఈ మీటింగ్లు. నేను కొంతమంది సేవకులు అంట, అప్పులు చేసి పెట్టకండి బాబు, తర్వాత మీరు ఇబ్బంది పడతారు. చాలా ప్రయాసపడి, చాలా అప్పులు చేసి పెట్టి, ఇంత ప్రయాసపడి ఎందుకు ఇంత బాధ, ఎందుకు ఇంత కష్టం అంటే అంతటా చెప్పండి, అందరూ మారు మనసు పొందాలని. అంతటా అందరూ మారు మనసు పొందాలని. ఎగ్జాంపుల్గా రేపు తీర్పు దినాన దైవజనురాలు ఈ సంఘం దేవుడి దగ్గర నిలబడితే, ఏమైనా మీరు మాత్రమే వచ్చిరా, మీతో పాటునో లేరి అని అడిగితే సమాధానం చెప్పడానికి, ప్రభా మీ సువార్త అయితే వాళ్ళకి మేము ప్రకటించాం, వాళ్ళు నమ్మలేదు లేదా నమ్మారు అని ఏదో ఒకటి చెప్పడానికి కూడా ఇది ఒక అవకాశంగా ఉంటుంది. మేమేమో ఇక్కడ ఇంత ప్రయాసపడుతుంటే అవతలకి ఏం కనబడుతుంది? మత మార్పిడి చేస్తారు. ఇక దానికి తోడు ఇంకొక పెద్ద అపార్థం ఉంది. ఒకటి తెలుసా? ఏ నుంచి వస్తాయట పైసలు? పైనుంచి వస్తాయి డబ్బులు. ఏ నుంచి? 26 ఏళ్ళు ఈ పైకి చూసి 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 మెడలు పోతున్నాయి తప్ప పైనుంచిలో కింది నుంచిలో. పైనుంచి ఎక్కడి నుంచి వస్తాయండి నాకు అర్థం కాదు. ఆ గుండు బాస్ చెప్పలే డబ్బులు ఎవరు కోరిక రావాలి? ఎవరైనా లలిత జ్యువెలర్స్ ఆయన చెప్పిండా డబ్బులు ఎవరు కోరిక రావాలి? ఆయనకున్న జ్ఞానం ఉంటే అసలు భారతదేశం ఎప్పుడు బాగుపడేది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? డబ్బులు ఎవరు ఇస్తారండి నాకు అర్థం కాక అడుగుతా. అసలు ఆ డబ్బులే వస్తే మా సేవకులు ఇంకా పేదరికంలో ఎందుకుంటారు? అవునా? ఒక జత ఒంటి మీద, ఒక జత దండ మీద అన్నట్టు బతుకుతలేవు. పరిస్థితులు ఇబ్బందిగా లేవా? ఇంకా సైకిల్ వేసుకొని తిరగట్లే? సైకిల్ కూడా గతి లేని పరిస్థితులు లేవా? పిల్లల ఫీజులు కట్టలేక గవర్నమెంట్ స్కూల్ అంటే చదివించట్లే? ఆ డబ్బులే వస్తే మరి మా బతుకులు చూడు రాదండి. ఏవి మరి మా బతుకులు మార్చుకోకుండానే ఇది జరుగుతుందా? అపోహలు, అపార్థాలు. అయినా డబ్బులు పైనుంచి వస్తే మేము దాచిపెట్టుకుంటాం, కానీ ఇట్లెందుకు ఖర్చు పెడతాం? అంత జ్ఞానం లేని వాళ్ళం అయింది మేము, పిచ్చి కాకపోతే. అసలు ఆలోచించడానికి ఏమన్నా ఉందా లేదా? ఆలోచించండి దయచేసి. అపార్థాలు వద్దు. ఎందుకు ఇంత తీవ్రత, ఎందుకు ఇంత బాధ అంటే ఒకటే ఒక బాధ. ఈ లోకంలోనే కాదు, ఈ లోకం విడిచిన తర్వాత కూడా దేవుడి నుండి వచ్చిన ప్రజలు దేవునితోనే ఉండాలని. హల్లెలూయా. నేను హైదరాబాద్ నుండి వచ్చినండి. మళ్ళీ నేను మీటింగ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. నా ఇంటికి నేను వెళ్ళిపోవాలి. అలాగే మనందరం దేవుడి దగ్గర నుంచి వచ్చాం. ఎక్కడికి వెళ్ళాలి? అందరు దేవుడి దగ్గర నుంచి వచ్చినాడు. నేను హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, నీ మతం, కులం సంబంధం లేదు. ప్రతి మానవుడు దేవుడి దగ్గర నుంచి వచ్చాడు. తిరిగి మానవుడు ఏం చేయాలి? తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ వెళ్ళే మార్గమే క్రైస్తవ్యం. ఆ వెళ్ళే మార్గమే క్రీస్తు. దీన్ని మతం అంటావా? నీ కర్మ అనుకో, కానీ ఇది మార్గం అని చెప్తున్నాం. నరకం తప్పించబడి పరలోకానికి వెళ్ళే మార్గం. అవును, వేదములో సహితము సత్యాన్వేషణ జరిగిన కొన్ని శ్లోకాలు వ్రాయబడ్డాయి. ఒక చోట ఏమని రాయబడిందంటే, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గో నైతి వచనే వచ అని రాసుకున్నారు. అంటే పుత్రుడు లేకపోతే గతి లేదు, స్వర్గానికి వెళ్ళే దారి లేదు అని రాసుకున్నాడు.
ఇంకో చోట రాసుకున్నాడు, పున్నాంనో హీ నరకత్రాయిత ఇతి పుత్ర కుమార అని రాసుకున్నాడు. పున్నామ నరకం నుండి తప్పించువాడు ఇతి పుత్రుడై కుమారుడై ఉంటాడు అని రాశాడు. అదే కదా భారతదేశంలో వచ్చిన దుస్సాంప్రదాయం. 2025 సంవత్సరంలో కూడా కొడుకే పుట్టాలి అని ఎందుకు కోరుకుంటాడు తెలుసా మీకు? చెప్పండి. ఇది చాలా మందికి తెలియదు. కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి, కొడుకు పుట్టాలి. ఏం చేస్తాడు కొడుకు పుట్టి? పురుషుల్ని అడగండి, మీ అమ్మ నాన్నని చూసుకున్నారా అని. వాళ్ళు ఏమనుకుంటారంటే కొడుకు నరకాన్ని తప్పిస్తాడు అని వేదం చెప్పిందని కొడుకు పుట్టాలనుకుంటున్నారు. నేను ఒక మాట మిమ్మల్ని అడగనా? మన కడుపులో పుట్టినోడు నరకాన్ని తప్పిస్తాడా తెప్పిస్తాడా? ఏందో 4th 5th క్లాస్ చదివేటోడు నరకం చూపిస్తలే. కరోనా పుణ్యమా అని సెల్ ఫోన్ పెట్టిన మన చేతిలో నరకం చూపించట్లా. మన కడుపులో పుట్టిన నరకాన్ని తప్పిస్తాడండి. వేదం కరెక్టే చెప్పింది. కుమార, కుమ్ అనగా పాపము, హరుడు అనగా పరిహరించువాడు, కుమారుడు అనగా పాపమును పరిహరించువాడని. ఎవరా కుమారుడు? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనములో మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అందుకే కీర్తనకారుడు రాస్తాడు 2వ కీర్తన 12వ వచనములో, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి లేని చోతడు కోపించును. ఆ కుమారుడు గురించి మాట్లాడుతున్నాం. ఆ కుమారుణ్ణి ఆశ్రయించమని ఆహ్వానిస్తున్నాం. దేవుడు అనేవాడు కులానికి, మతానికి, ప్రాంతానికి సంబంధించిన వాడు కాదు. దానికి అతీతమైన వాడండి దేవుడు. ఎంత దుర్భరం అది! దేవుణ్ణి ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికి అంటుకట్టడం ఎంత దుర్మార్గం అది! ఆయన రాజకీయ నాయకుడా? ఆయన సర్వ సృష్టికర్త. ఆకాశ మహాకాశాలు పట్టజాలని సర్వ జగద్రక్షకుడు ఆయన. అలాంటి దేవుడు మానవుడు ఎన్ని రోజులు వెతికినా, ఎన్ని సంవత్సరాలు వెతికినా, ఎన్ని యుగాలు వెతికినా దేవుణ్ణి కలుసుకోలేడు. ఎందుకు? మానవుడు పరిమితమైన వాడు, దేవుడు అపరిమితమైన వాడు. మానవుడు పాపి, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఎన్నటికీ మానవుడు దేవుణ్ణి కలుసుకోలేడని దేవుడే మానవుణ్ణి కలుసుకోవడానికి వచ్చాడు. హల్లెలూయా! ఆయన లోకానికి వచ్చాడు. నా కొరకు వచ్చాడు, నీ కొరకు వచ్చాడు, సర్వ మానవాళి కొరకు వచ్చాడు. మా దేవుడు కాదు, మా దేవుడు కాదని చెప్తున్న ముస్లింలైనా, హిందువులైనా, నీ మతము, కులము, జాతి, ప్రాంతం ఏదైనా భూమండలం మీద ఉన్న ప్రతి మానవుడి కొరకు ఆయన లోకానికి వచ్చాడు. అంగీకరించి నమ్మినవాడు ఆయన జననాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని, ఆయన 2వ రాకడను నమ్మినవాడు రక్షించబడతాడు. హల్లెలూయా! నమ్మని వాడు వాని పాపములలోనే శిక్షించబడతాడు. ఇది మా సువార్త. ఇందులో దాపరికం ఏం లేదు. ఇంకా దీనికి, కులానికి, దీనికి, మతానికి సంబంధం లేదు. నా దేవునికి ఏ పక్షపాతం లేదు. ఒకవేళ ఆయనకి ఏమైనా పక్షపాతం ఉంటే ఆయన నన్ను రక్షించేవాడు కాదు, నన్ను బాగు చేసేవాడు కాదు, నన్ను విడిపించేవాడు కాదు. ఆయన పక్షపాతం లేదు. నేను చెప్పానుగా, మా తాతల దగ్గర నుండి మాకు వేరే వ్యాపకం ఏమి లేదు, అసలు వేరే తెలియదు కూడా. మా పూర్వీకుల నుండి పౌరోహితం, పూజారితనం అనేది వంశ పారంపర్యంగా కొనసాగుతూ వస్తుంది. అదే వ్యాపకములు, అదే ఆలోచనలలో ఉన్నాం. చక్కగా మా తాతగారు చాలా ఉద్దండు. ఆయన నుండి ఆయన వారసత్వాన్ని పొణికిపుచ్చుకొని నేను అదే పౌరోహితంలో ఎదగడానికి, అదే పౌరోహితం నేర్చుకోవడానికి, అసలు నాకు జ్ఞానమే లేనప్పుడు చిన్నప్పుడే మా తాత సంధ్య వార్చుచు ఆయన గాయత్రి తీసుకొని నా చేతిలో పెట్టి, నీళ్లు తీసుకొని నా చేతిలో వారుస్తూ ఆయన మాటలు చెప్పించేవాడు. పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవం త్రాహిమాన్ దేవా కృపాయ శరణాగత వత్సల అని ప్రారంభమయ్యేది జీవితం. నేను పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరిగాను, పాపంలోనే బ్రతుకుతున్నాను. నా ఈ పాపం నుండి విడిపించగలిగిన దేవా నీ శరణు కోరుచున్నాను అని ప్రారంభమయ్యేది జీవితం. అలాగూ దినాన్ని ప్రారంభించే వాళ్ళం. అది మా జీవితం, అది మా బ్రతుకు. ఇంకా వేరే వ్యాపకం కానీ, క్రైస్తవులు కానీ, వేరే మతము కానీ, వేరే మత సంబంధమైన విషయాలు కానీ ఎంత మాత్రమో తెలియదు. లేచింది మొదలు మడిగట్టుకొని బ్రతుకే అదే జీవితం, అదే బ్రతుకు.
మా అక్క ఆమె మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ హైదరాబాద్లో కామినేని హాస్పిటల్లో ఆమె చదువుతూ మరియు అక్కడే జాబ్ చేస్తూ ఉండేది. అప్పటికే నేను మా ఊర్లో మా తాతగారికి చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబానికి సహకారంగా ఉంటూ 2 సార్లు నా కడుపు నొప్పి నిమిత్తం సర్జరీ జరిగింది. 2 ఆపరేషన్లు ఫెయిల్ అయ్యాయి. కడుపులో చేపెట్టుకొని నడిచేవాడిని. భయంకరమైన కడుపు నొప్పి ఉండేది నాకు. యూరిన్ పాస్ చేసిన తర్వాత కడుపులో చేపెట్టుకొని నడిచేవాడిని. భయంకరమైన కడుపులో అంత సుడిపెట్టినట్టుగా పేగులు మొత్తము ఇట్లా తిప్పినట్టుగా ఉండేది. దానికి తోడు నాకు మైగ్రేన్ హెడేక్ ఉండేది. కళ్ళజోడు పెట్టేవాడిని. కళ్ళద్దాలు లేకపోతే ఏమి కనబడకపోయేది. యేసుక్రీస్తు ప్రభుల వారు నా జీవితంలోకి వచ్చిన నాటికి -6 అంటే భూతద్దాలు పెట్టుకునేవాడిని నేను. ఈ అనారోగ్యాలతో బాధపడుతూ ఊర్లో ఇబ్బంది పడుతుంటే మా అక్క హైదరాబాద్కు వచ్చి హాస్పిటల్లో చూయించుకోమని చెప్తే ఒక్కరోజు కోసం హైదరాబాద్కు వచ్చిన నేను. ఒక్కరోజు కోసం. దేవుడు ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. దేవుని ప్రణాళిక చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఒక్కరోజు కోసం హైదరాబాద్కు వచ్చాను. 30 సంవత్సరాలు దాటింది హైదరాబాద్లో ఉన్నా నేను. ఎంత మాత్రం హైదరాబాద్ ఇష్టం ఉండకపోయేది. హైదరాబాద్కి ఎందుకు వచ్చానంటే ఆ కామినేని హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి నా పని నేను చేసుకోవాలి అన్నట్టుగా వచ్చాను. మా తాతగారి సహకారంగా ఉండాలి, ఊర్లో పౌరోహిత్యం చేయాలి, గుళ్ళో పౌరోహిత్యం చేయాలి, ఆ పని మీద వచ్చాను హైదరాబాద్కు నేను. ఇక తెలుసు కదండి, హైదరాబాద్లో ప్రాముఖ్యంగా డాక్టర్ల చేతుల్లో, పోలీసుల చేతుల్లో, లాయర్ల చేతుల్లో పడితే అంత తొందరగా బయటికి రాలేం. నేను అందరి చేతిలో పడ్డా. నాకు అనుభవం ఉంది కాబట్టే చెప్తున్నా. నేను అర్థమవుతుందా? యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నందుకు అన్నీ అనుభవించాం. 2009 డిసెంబర్ 21 నా మీద కేసు అయితే 2010లో జైల్లో ఉన్నా నేను. ఏ కేసు అయింది అనుకున్నారు? ఇదే ఇప్పుడు చెప్పిందే. ఈయన మతాలు మారుస్తున్నాడనే కేసు. చెంచలగూడ జైల్లో ఉన్నాను హైదరాబాద్లో. ఏమి కాదు. ఏమవుతుంది చెప్పండి? బెయిల్ దొరకడం కొరకు యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే దొరకలా. దేవుడు నాతో మాట్లాడిండు, జైల్లో కూడా మనుషులే ఉంటారని. ఈ జైల్లో కూడా మనుషులే ఉన్నాక ఇంకెందుకు బాధ అని లోపల పోయినాడు. హల్లెలూయా. 230 మందికి జైల్లో సువార్త ప్రకటిస్తే 11 మంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు లోపల. ఆమెన్. అది దేవుని కృప. మా జైల్ మేట్స్ ఎవరు అనుకున్నారు? జైల్ బ్యాచ్ మేట్స్ ఎవరు అనుకున్నారు? జగన్ అన్న, సత్యం రామలింగరాజు, వీళ్ళు టైంలో ఉన్న నేను. అన్న స్పెషల్ బ్యారెక్స్లో ఉండేవాడు. ఒకరోజు ఇక మొత్తం మీద అక్కడ పరిచయం అవుతారు కదా మనకు కొద్దిగా 1-2 రోజుల్లో, ఇంకా ఇబ్బంది ఉండదుగా. పర్మిషన్ తీసుకొని పోయి అన్నను కలిసిన. తమ్ముడో, ఇక నువ్వు అన్నం ఇంక అక్కడ తినక నా దగ్గరికి రా అన్నాడు. ఇక రోజు అదే పని. ఇక పొద్దున్నే పోయేది, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకునేది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన చాలా అద్భుతంగా పాడేవాడు ఆయన. ఇద్దరం కలిసి 2 పాటలు పాడుకునే వాళ్ళం. చక్కగా క్యారమ్ బోర్డ్ ఆడేవాళ్ళం, చెస్ ఆడేవాళ్ళం, షటిల్ ఆడేవాళ్ళం. మంచిగా ఆయనకు వచ్చిన భోజనం మంచిగా తింటూ ఉండేవాళ్ళం. చూసారా, దేవుడు ఎక్కడికి పోయినా దేవుడిచ్చే సదుపాయం చాలా ఉన్నతమైంది. ఆమెన్. అందుకే చెప్తున్నా మీకు నేను, ఆయనను ఆశ్రయిస్తే చాలు, ఆయన చూసుకుంటాడంతే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి ఎవరి చేతిలో పడ్డా అంత తొందర బయటికి రాలేం. నేను ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే హైదరాబాద్కి వచ్చిన దాకా నాకు తెలియని విషయం ఏంటో తెలుసా? అవయవానికి ఒక డాక్టర్ ఉంటాడని హైదరాబాద్కి వచ్చినాక తెలిసింది నాకు. మా ఊర్లో ఒకటే డాక్టర్, ఆర్ఎంపీ డాక్టర్, సంచేసుకొని వచ్చేటోడు. అన్నిటికీ ఎర్ర సూదే, ఎర్ర ట్యాబ్లెటే, ఎర్ర సూదులు ఇచ్చేవాడు. హైదరాబాద్కి వస్తే తప్ప తెలియలే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటాడని. ఇక ఆ డాక్టర్, ఈ డాక్టర్, ఆ టెస్టులు, ఈ టెస్టులు, అలాగా 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 వారం రోజులు దాటిపోయింది. ఇంకా ఇందులో సరిగా తెలియలే. ఇంకొక పరీక్ష అంటాడు. ఇది కాదు, నువ్వు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటాడు. కాదు నువ్వు అక్కడికి వెళ్ళాలంటాడు. ఇలాగా తిప్పుతూ ఉన్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఖాళీగా ఉండి ఏం చేయాలి, లేకుంటే టెస్ట్కి ఇచ్చిన తర్వాత అది రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఏం చేయాలి అని అలా తిరుగుతున్నప్పుడు మా బంధువుల ఇండ్లకి వెళ్ళేవాడిని. నాకు తెలిసిన ఒక బంధువు ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన మా ఊర్లో తిండికి వెళ్ళక, భోజనానికి వెళ్ళక, పరిస్థితి బాగులేక అప్పులు అయిపోయి హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు. కానీ హైదరాబాద్లో పెద్ద ఇల్లు, కారు, బండి, చాలా ఉన్నతమైన స్థానం. అది షాక్ అయ్యా నేను చూసి.
అరే రే ఎలా జరిగింది ఇది అంటే, హైదరాబాదులో పౌరోహితానికి చాలా డబ్బులు వస్తాయి అని చెప్పాడు ఆయన. ఊర్లో పౌరోహితం చేస్తేనేమో ధాన్యం ఇచ్చేటోళ్ళు కదా, ధాన్యం పండినాక ధాన్యం తీసుకొచ్చి ఇవ్వడం, ఎవరికి ఏది వస్తే అది తీసుకొచ్చి ఇవ్వడం తప్ప డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. కానీ హైదరాబాదులో డబ్బులు ఇస్తారు అని చెప్పాడు. తన ఇంట ఒక శుక్రవారం నాడు వెళ్తే 1995లో చెప్తున్నా నేను ఈ మాట. 1995లో ఒక శుక్రవారం వానింట పౌరోహితానికి వెళ్తే 3,000 వచ్చినాయి. అమ్మా, ఇదేంటారు బాబు, ఇన్ని డబ్బులు వస్తాయా పౌరోహితానికంటే? వస్తాయి. ఇక నాకు కూడా ఆశ పుట్టింది, హైదరాబాద్లో పౌరోహితం చేస్తే అలాగుంటుందని. ఇంకా మా తాతగారు ఇంకా ఉద్దండు, మా తాతగారి దగ్గర నేను ఇంకెక్కువ నేర్చుకున్నాను. నా ఉచ్చారణ బాగుంటుంది, నేను వేదాలు ఉపనిషత్తులు అలవోకగా చెప్పగలను అని చెప్పేసి చెప్తే, నేను కూడా చేస్తానంటే, అరే ఒక గురువు గారు ఉంటారు, గురువు గారి ద్వారా మాత్రమే చేయాలి అంటే, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి ఆయన దగ్గర శిష్యునిగా చేరాను. ఆ గురువు గారు ఎవరంటే మా తాతగారే. కాబట్టి ఆయన వెంటనే నన్ను అంగీకరించి చక్కగా నాకు నేర్పించడానికి ఇష్టపడ్డాడు. ఆ ఊర్లో నేర్చుకున్న మంత్రాలు శ్లోకాలు సరిపోవని అతను శ్లోకాలు నేర్పిస్తూ, నాకున్న క్వాలిఫికేషన్ బట్టి ఇంకా వేదాలు ఉపనిషత్తుల మీద నా స్టడీస్ కూడా చేయించడానికి ఇష్టపడి ఆయన చక్కగా నాకు బోధించేవాడు. ప్రతిరోజు పొద్దుట 5 గంటలకే లేపి ఇక ఉచ్చారణ చేయించేవాడు. ఇంకెక్కువ నేర్చుకోవాలని పెద్ద తొట్టిలో నీళ్లు పోసి నీటిలో మెడ వరకు ముంచి ఇక గడగడగడ వణుకుతుంటే మళ్ళీ చెప్పమని చెప్పిస్తూ ఉండేవాడు. అలాంటి సాధన చేశాం. 4 వేదాలు 108 ఉపనిషత్తుల మీద నా బ్యాచులర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, నా థీసిస్ కూడా రాసి పిహెచ్డి వరకు నేను ఎస్వి యూనివర్సిటీలో చదవడానికి ఆ సమయంలో అవకాశం దొరికింది. ఒకవైపు చదువుతూ మరొక వైపు భోజనానికి వెళ్ళాలి కదా అని పార్ట్ టైం కొరకు అక్కడ హైదరాబాద్లో అమీర్పేటలో ఆ జంక్షన్లో ఉన్న కనకదుర్గ దేవాలయంలో పౌరోహితం చేయడానికి నన్ను ఒక 4 గంటల కొరకు ఏర్పాటు చేశాడు. 4 గంటల పౌరోహితానికి 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారంటే, హారతి పల్లెంలో పడ్డ డబ్బులు మీవే, హుండీలో పడ్డ డబ్బులు దేవాలయం అని చెప్పారు. కాబట్టి హుండీలో పడకుండా చాలా జాగ్రత్త పడేది, ఎందుకంటే అవసరాలు చాలా ఉండే మనకు. అలాగా అక్కడ కూడా స్లోగా 4 గంటల పౌరోహితంలో 1 రోజు 2 రోజులు 3 రోజులకు చిన్నగా గ్రిప్ తెచ్చుకోవడం ప్రారంభించా. లోపల 8 మంది దేవుళ్ళు ఉంటే నేనున్న దేవుడి దగ్గర ఎవరైనా ఆ గుడి లోపలికి రాగానే పెద్దగా శ్లోకాలు చెప్తూ ఆకర్షించడానికి ప్రయత్నం చేసేవాడిని. ఆ దేవాలయం చాలా ఫేమస్ టెంపుల్, ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంది అది. సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు పొలోమని వచ్చేవాళ్ళు అక్కడికి. తనికెళ్ళ భరణి, వేణుమాధవ్, బ్రహ్మానందం, ఆనాటి శ్రీహరి, సౌందర్య, దివ్యభారతి, మాటలు రాసే ఆకెళ్ళ, ఎంతో మంది ఆ గుడికి వచ్చేవాళ్ళు. దానికి తోడు గౌరవనీయులైన పి జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రి అప్పుడు, లక్ష్మీపార్వతక్క, ఇక రాజకీయ నాయకులు కూడా రోజు వారంలో 2 రోజులు 3 రోజులు అయిన వచ్చేవాళ్ళు. ఇక వాళ్ళు కనబడగానే మన దగ్గరికి రావాలి కదా అని వాళ్ళు రాగానే ఫలాస్మస్తకం రౌద్రం రౌద్రాత్మకం కేతుం ప్రణమామ్యం అని శ్లోకాలు వల్లిస్తుంటే, అరే నేను మంచిగా వచ్చి అనుకుని అందరు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళ తల మీద షడగోపురం పెట్టి వాళ్ళని దీవించి నాకు తెలిసిన మంత్రాలన్నీ చదివి పల్లెం ముందు పెట్టేవాడిని, డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆహా, సూపర్, చాలా అద్భుతంగా ఉంది జీవితం. విస్తారమైన డబ్బులు. దానికి తోడు తనికెళ్ళ భరణి చాలా దగ్గర అయ్యాడు. ఆయన మాకు దూర బంధువు అని చెప్పాడు. మీ గోత్రం మా గోత్రం కలుస్తుందిరా అన్నాడు. అనగానే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోయా. ఆయన నుండి ఏంట్రా ఇంటికి వచ్చావన్నాడు. మన బంధువులు అన్నావు కదా అన్న నేను. అంతే, ఇంకా సరే రారా అన్నాడు. ఇక ఆ రోజు నుంచి చాలా క్లోజ్, సొంత అన్నలాగా ఆయనతో పాటు తిరుగుతూ ఉండేవని అవకాశం దొరికినప్పుడల్లా. కారణం ఏంటనుకున్నారు? ఆయనతో ఉంటే సినిమా అవకాశాలు వస్తాయని, సినిమాలలో పౌరోహితం అవకాశాలు వస్తాయని. ఆయన మంచి సహాయం చేశాడు నాకు. చిన్న పాత్రల్లో 8 సినిమాలలో నటించాను నేను. దానికి తోడు 110 సినిమాలకు ముహూర్తాలు పెట్టాను నేను. 110 సినిమాలకు ముహూర్తాలు పెట్టా. ఒక్కొక్క సినిమాకు 10,116 నుండి 1,00,000 రూపాయల దాకా తీసుకున్నా నేను. మనకు అర్థమవుతుంది నేను చెప్పేది?
27 మార్వాడీల పెళ్ళిళ్ళు చేశాను. నేను సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, గ్రాంధికం అనర్గళంగా మాట్లాడుతాను. నేను మార్వాడీల వివాహాలు చేసేవాడిని. ఒక్కొక్క మార్వాడి వివాహం చేస్తే 51,000 ఇచ్చేవాళ్ళు. 27 మార్వాడీల వివాహాలు చేశాను నేను. ఎందుకొరకు ఇలా చెప్తున్నాడో తెలుసా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే డబ్బులు రాలే, డబ్బులు వచ్చే అవకాశాలు పోయినాయి. అది చెప్దామని బాధ అంతా. అక్కడ లక్షలకు లక్షల డబ్బులు చూసా, లక్షలకు లక్షల డబ్బులు సంపాదించా. నా పరిస్థితి ఎక్కడికి వచ్చేసిందంటే, నన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు వాళ్ళ ఇంటికి వచ్చి ఆంజనేయ శాస్త్రి పూజ చేయాలి అని ఎదురు చూసినట్టుగా ఎదురు చూపించా. ఎంత ఎంత వెయిటింగ్ చేస్తే అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది మనకని కావాల్సి వెయిటింగ్ చేయించేవాను వాళ్ళను. నేను ముహూర్తం పెట్టాలని, నేను వాస్తు చూడాలని, నేను వాళ్ళ ఇంట్లో నా కుడికాలు పెట్టి పూజ చేయాలని ఆశపడ్డ సెలబ్రిటీలు, సినిమాలలో, రాజకీయ నాయకులలో కోకొల్లలు. లక్ష్మీపార్వతి అక్క నా క్లోజ్ ఫ్రెండ్. అలాగా పెద్ద పెద్ద వాళ్ళను నా ఆలోచన కొరకు, నా ఇష్టం కొరకు తిప్పుకున్నా. నేను విస్తారమైన డబ్బులు సంపాదించా, పేరు సంపాదించిన. అసలు ఆ డబ్బులు, ఆ పేరు ఇక్కడెక్కడిది? అర్థమవుతుందా? పొడుగు పొడుగు కార్లలో తిరిగిన నేను. దేనికి ఇబ్బంది లేకుండా పెరిగా నేను. అవకాశం దొరికింది, అది కూడా దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఈరోజు సాక్ష్యంగా ఉండడానికి. ఆ స్థాయికి వెళ్ళిపోయినా నేను. ఇంకెక్కడికో వెళ్ళిపోతాను అనుకున్నా, కానీ ఇక్కడ ఉన్నా ఈరోజు. హల్లెలూయా. మా గురువు గారు అన్నాడు, నా వారసుడు నీవేరా అన్నాడు. నేనే ఇక్కడ ఉన్నా ఇవాళ. దేవుడి చిత్తం వేరు, దేవుని ప్రణాళిక వేరు. కాబట్టి దేనికి కొదవలేనటువంటి జీవితం. చాలామంది అంటారు కదండి, ఏమిస్తే మారినావు, ఏమిస్తే మారినావు అంటే, ఏమిస్తే మారలే, మారినాక ఉన్నాయని పోయినాయి. అర్థమవుతుందా మీకు? చాలామంది అంటారు కదా, మీకేదో ఇచ్చి మార్చిరట కదా, అందులోకి మారితే ఏమో ఇస్తారట కదా. ఏమిస్తారు? ఏమి ఇయ్యరు. ఎవడిస్తాడు? తప్పది. ఇక్కడ ఇచ్చుడు పుచ్చుకోవడాలేవి లేవు. అంతో ఇంతో మీరేమని ఇస్తే మేము తీసుకుంటాం సేవకులంగా. అది తప్ప ఇంకేం లేదు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మిమ్మల్ని ఇచ్చేవారిగా మమ్మల్ని పుచ్చుకునేవారిగా చేయను గాక. దేనికైనా ఆమెనే మీరైతే. స్తోత్రం. మిమ్మల్ని ఇచ్చేవారిగా, మమ్మల్ని కూడా ఇచ్చేవారిగానే దేవుడు మార్చును గాక. హల్లెలూయా. కాబట్టి మంచి హోదా, మంచి పేరు, అన్ని రకాలుగా ఇక ఏది కొదవలేదు అనుకుంటున్న పరిస్థితి. ఈ బిజీలో నేను ఎందుకొరకైతే హైదరాబాద్కి వచ్చాను ట్రీట్మెంట్ కొరకు, దాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ వచ్చా. రెగ్యులర్గా నేను హాస్పిటల్కి వెళ్ళకపోయేవాడిని. మా అక్క రమ్మనేది, మా అక్కకు పెళ్లి చేశాం, మా బావ రమ్మనేవాళ్ళు, నేను వెళ్ళకపోయేవాడిని. ఇలా జరుగుతుంది. మా గురుగారి దగ్గరే ఉండేవాడిని. అప్పటికే 4-5 రోజుల నుంచి బాగా జ్వరంతో, బాగా నీరసంతో బాధపడతా ఉన్నాను. బాగా జ్వరం, నీరసంతో, జలుబు, దగ్గు, అసలు తట్టుకోలేకపోతున్నా. మా అక్కకు అది తెలిసి రమ్మని బలవంత పెట్టింది. సరే అని మా అక్క దగ్గరికి వెళ్ళడానికని, హాస్పిటల్కి వెళ్ళడానికి అమీర్పేటలో నా బైక్ మీద కానీ నేను డ్రైవింగ్ చేసుకొని వెళ్ళడానికి ఓపిక లేక అమీర్పేటలో చర్మాస్ అనే ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ దగ్గరికి వచ్చి నిలబడ్డంత వరకు గుర్తుకుంది. తర్వాత జ్ఞాపకం లేదు నాకు. మెలకువ వచ్చి చూస్తేనే నా మూలకు పడేశారు. 1 గంటకు వచ్చింది మెలకువ. 1 గంటకు నేను లేస్తుంటే ఒక అతను వచ్చి చేయించి నన్ను లేపి పక్క కూర్చోబెట్టి ఆయన అంటున్నాడు, ఏంటి బాబు, మంచి హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, మంచి డాక్టర్ చూయించుకోవచ్చు కదా అన్నాడు ఆయన. ఏమైంది సార్ నాకు అన్నాను నేను. ఏమైందంటే, ఏంటి బాబు, 4 పట్టుకున్నా నువ్వు ఆగలేదు, ఫిట్స్ వచ్చేసింది నీకు, నీ నాలుక నువ్వు కొరుక్కున్నావు, కాళ్ళు చేతులు బిగుసుకొని పోయాయి, కొట్టుకున్నావు, చచ్చిపోతావు అనుకున్నావు, మాకేం చేయాలని అర్థం కాలే, నీళ్ళు పోసావు నీ మీద, తాళం చేయబెట్టావు నీ చేతిలో, రకరకాల ప్రయత్నాలు చేశావు, ఏది ప్రయోజనం చేకూర్చలే నీకు, చచ్చిపోతావని భయమైంది బాబు మాకు అన్నారు వాళ్ళు. అప్పటి వరకు నాకు ఆ రోగం ఉందన్న విషయమే తెలియదు. మెల్లిగా ఒక ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి, ప్రియులారా, దేవుడు ప్రణాళికలు చాలా భిన్నంగా ఉంటాయండి. ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వచనంలో, తల్లి గర్భంలో రూపొందింపక మునుపే కదండి దేవుడు ప్రణాళిక చేసి పెడతాడు. నిజంగా అది గొప్పది. కాబట్టి దేవుని ప్లాన్, దేవుని ఆలోచన వేరు, దేవుని ప్రణాళిక వేరు, నేను వెళ్తున్న దారి వేరు.
అందుకే దేవుడికి అది ఇష్టంగా లేదు. ఆ రోజు నుండి భగవానికి కూడా అటువంటి రోగాలు ఉండొద్దు. రోజుకు ఒకరోజు 1, 2, 3 సార్ల నుండి ఫిట్స్, రోజుకు 12 నుంచి 16 సార్లు ఫిట్స్ వచ్చేది. ఎక్కడ పడితే అక్కడ పడిపోయేటోళ్ళు. ఎప్పుడు నా వెంట ఎవరో ఒకరు ఉండాలి, లేకుంటే అవుటే నా పని. ఎన్ని మందులు వాడినా, ఎన్ని డాక్టర్లను మార్చినా ఏమాత్రం ఆవగింజంత కూడా మార్పు లేదు. మెడిసిన్స్ మార్చాం, డాక్టర్లను మార్చాం, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఏ మందు అంటే ఆ మందు. ఎందుకంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్. బాంబేలో మంచి డాక్టర్ ఉంటే బాంబే, ఢిల్లీలో మంచి డాక్టర్ ఉంటే ఢిల్లీ, ఎక్కడ ఎవరు బాగుంటారంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం. ఏ మాత్రం మార్పు లేదు, ఏ మాత్రం మార్పు లేదు. డబ్బులు అయిపోతున్నాయి కానీ రోగములో మాత్రం ఏమాత్రం మార్పు లేదు. నాకు ఆ ఫిట్స్ వచ్చినప్పుడు తెలిసిపోయేది. నరాలన్నీ బిగుసుకొని పోతాయి, తిమ్మిరెక్కిపోతుంది ఒళ్ళంతా. వెంటనే నా పక్కకున్న వాళ్ళకి చెప్తే ఒక మెడిసిన్ ఉంటుంది, ఎమర్జెన్సీ మెడిసిన్, దాన్ని విరిచి నా నాలుక మీద పెట్టాలి, లేకపోతే ఎమ్మటే ఫిట్స్ వచ్చేస్తుంది. అలాగున మా అక్క బావ నా సేవ చేసుకుంటూ ఉంటున్నారు. ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు, అక్క మెడికల్ డిపార్ట్మెంట్. రోజులు గడుస్తున్నాయి, నేను బలహీనమవుతున్నాను, నేను నీరసం అయిపోతున్నాను, కానీ రోగం మాత్రం తగల. రోజులు 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 డబ్బులు డబ్బులు రకరకాలుగా డబ్బులు ఖర్చు పెడుతూ వెళ్ళిపోయాం. ఇక ఆఖరికి ఏం చేయాలనో తెలియని దుస్థితి. ఏం చేయాలనో అర్థం కావట్లేదు. నాకు పూర్తిగా చేత కావట్లేదు. ఈ నరాలకు సంబంధించిన మెడిసిన్లు వేసుకొని పడుకొనే ఉంటున్నా. భోజనం చేయాలనిపించట్లేదు. ఎప్పుడు చూసినా నిద్రనే పోతున్నాను. నీరసంగా ఉంటున్నాను, ఓపిక ఉండట్లేదు. నేను మంచంలో నా అంతటా నేను నిలబడలేకపోతున్నా. అక్క కానీ బావ కానీ సపోర్ట్ చేయకుండా నిలబడడానికి రావట్లేదు, కూర్చోవడానికి రావట్లేదు. అలాగ పడుకొని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇక నేను పొత్త 1, 2 కూడా బెడ్ మీదనే అయ్యే పరిస్థితికి వచ్చేసింది. పండుకొని వెనక పుండ్లైపోయి, పుండ్లలో నుండి సొనగారుతూ భయంకరమైన దుర్వాసన వస్తుంది నా దగ్గర. పూర్తిగా బరువు తగ్గిపోతున్నా. ఇలాగే ఫాలోఅప్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గర మా అక్క కొట్లాడుతుంది. ఏమండి సార్, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, మీరు ఎక్కడంటే అక్కడికి వెళ్ళాం కదా, మా అక్క స్టాఫ్ అందులో. ఎన్ని ప్రయత్నాలు చేశాం కదా సార్, ఎందుకొరకు అస్సలు మా తమ్ముడికి తగ్గట్లేదు అని మా అక్క ఫైట్ చేస్తుంటే డాక్టర్ గారు అంటున్నారు, అమ్మా నువ్వు సరిగ్గా చూడలేదా, నువ్వు సరిగ్గా చెక్ చేయలేదా, మీ తమ్ముడికి ఏం జరిగిందో రిపోర్ట్స్ అన్నీ నేను రెగ్యులర్గా ఎందుకు స్కానింగ్ చేయిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు నన్ను ముట్టే సమయానికి 90 సార్లు స్కానింగ్ మిషన్లో పడుకున్నాను నేను. 90 సార్లు. ఎన్నిసార్లు ఎందుకు స్కానింగ్ చేస్తున్నావు, ఏమైందో నీకు అర్థం కాలేదా అన్నాడు. ఏమైంది సార్ అంటే, మీ తమ్ముడికి మెదడులో ట్యూమర్ స్టార్ట్ అయ్యింది, గడ్డ కణితి మొదలైంది. అది మెదడు క్రింది భాగాన మొదలై రోజు రోజు పెరుగుతుంది. దాన్ని మెడికల్ భాషలో బ్రెయిన్ ట్యూమర్ అని పిలుస్తాం. అంతేకాదు, అది బ్రెయిన్ క్యాన్సర్గా మారింది. అది బ్రెయిన్ ట్యూమర్ మరియు బ్రెయిన్ క్యాన్సర్. అంటే మా అక్క అంటుంది, సరే సార్ సర్జరీ చేయించండి అంటే, సర్జరీ చేయడానికి కాదమ్మా, అంత టెక్నాలజీ కూడా లేదు కదండి. అప్పుడు పొరపాటున సర్జరీకి వెళ్ళామనుకో, అసలు ఏ అవయం పడిపోకుండా పూర్తిగా మనిషి అంతా పడిపోతాడు, లేదా సర్జరీ చేసేటప్పుడు మనిషి చనిపోతాడు. అస్సలు కూడా ఏమాత్రం సజెస్టబుల్ కాదు, అసలు ఏమాత్రం ఆమోదం కాదు సర్జరీ అని చెప్పాడు ఆయన. మరి ఏం చేద్దాం సార్, ఏదైనా ఒకటి చేయండి అని అంటే, ఏం లేదమ్మా, మంచిగా చూసుకోండి, ఏం కావాలంటే అది చేయండి. మీ తమ్ముడు 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు, హీ విల్ కంపల్సరీ డెడ్ బిలో 1 month. 4 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అని డాక్టర్ డిక్లేర్ చేశాడు. అక్కడే ఉన్నాను స్ట్రెచ్చర్ మీద నేను పడుకొని, నేను ఏడుస్తున్నాను, మా అక్క అక్కడ కుప్పకూలు ఏడుస్తుంది. డాక్టర్ చెప్పడం కాదు, నా శరీరం కూడా చెప్తుంది నేను బ్రతకడం కష్టమని. 26 కిలోలు తయారైనండి. మీరు ఆలోచించండి, 26 కిలోలు. ఇప్పుడు నేను ఎంతున్నాను మీరు అడగొద్దు, నేను చెప్పొద్దు. ఎందుకంటే పాస్టర్ పప్పు తినడు, సింహం గడ్డి మేయదు. అది కథ. ఇతడును అబ్రహాం కుమారుడే, అది స్టోరీ. యేసుక్రీస్తుని నమ్ముకునే వరకు గుడ్డు కూడా తెలియదు నాకు, ఇప్పుడు గొడ్డు కూడా తెలుసు. అది పరిస్థితి, అది కథ. అన్ని అలవాటు చేసేసాం. ఎల్లిపాయలు కూడా తెలియదు నాకు, అన్ని అలవాటు చేసేసాం. ఇక ఇలా తయారైపోయాం. 26 కిలోలు తయారై మరణానికి సమీపంలో రోజులు లెక్క పెట్టుకుంటూ డాక్టర్ కూడా డిక్లేర్ చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక నాకు ఒక నమ్మకం ఉంది. ఏ నమ్మకం తెలుసా? హోమాలు చేపిస్తే, యజ్ఞాలు చేపిస్తే తట్టుకోవచ్చు. మృత్యుంజయ హోమం చేపించా,
ఇంకా యజ్ఞాలు జరుగుతున్నాయి, పూజలు జరుగుతున్నాయి. నన్ను రోజు సెలబ్రిటీలు అందరూ హాస్పిటల్కి వచ్చి చూసిపోతున్నారు, రికమెండేషన్స్ ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఏది ప్రయోజనం లేదు ప్రియులారా. ఇలాగ రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. పాపం నాకు సేవ చేయడానికి మా బావగారు లేదా మా అక్క వంతుల వారిగా నాకు సాయం చేస్తూ ఉన్నారు. ఒకరోజు మా బావగారు నా దగ్గరికి వచ్చి ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. రాగానే ఫిట్స్ వచ్చింది, ఆయన టాబ్లెట్ వేశాడు. నా తల నిమురుతూ కాళ్ళు చేతులు నొక్కుతూ ఆయన నన్ను ముద్దుగా అంజీ అని పిలుస్తాడు. ఆంజనేయ శాస్త్రి నా పేరు. అంజీ, ఒక మాట చెప్తాను వింటావా అన్నాడు. చెప్పండి బావగారు అన్నా. నేను ఏమనొద్దు మరి అన్నాడు. పర్లేదు బావగారు చెప్పండి. ఆయన మావాడే, మా బంధువే. చెప్పండి బావగారు అన్నాను. నేను పనిచేసే దగ్గర మా ఆఫీస్లో నాతో పాటు కొంతమంది కొలీగ్స్ ఉన్నారు. వాళ్ళు అడిగారు నన్ను, ఏంటయ్యా నువ్వు సరిగ్గా డ్యూటీకి రావట్లేదు అని అడిగితే, మా బావమరిదికి బాగలేదండి, బ్రెయిన్ ట్యూమరు, ఇప్పుడు అప్పుడు చనిపోతాడేమో అనిపిస్తుంది, అందుకే వాడితో ఉంటున్నా అని చెప్పాను. అయితే వాళ్ళేమన్నారంటే తెలుసా, వాళ్ళు క్రైస్తవులు. వాళ్ళేమన్నారంటే తెలుసా, యేసుక్రీస్తు నమ్ముకోమని చెప్పపోయావా, మేము వచ్చి ప్రార్థన చేస్తాం బాగవుతుందని చెప్పారట. హల్లెలూయా. చాలా విచిత్రం అది. మా బావగారు కొంచెం భయపడుతూనే యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు బాగా ఇద్దట అన్నాడు. ఒక్కసారిగా గుండె పగిలిపోయింది నాకు. బాగా బిగ్గరగా కేకలేసే మా బావ మీద. ఎంత భయంకరమైన పని చేసిన బావ, అసలు నువ్వు దుర్మార్గుడివి, నువ్వు పనికిమాలినోడివి, అది ఇదని తిడుతున్నాడు. ఎందుకురా అంటే, మా గురువు గారు నాకు ఉపదేశం చేసినప్పుడు ఏం చెప్పిండంటే, వేరే దేవుని పేరు నోటితో మాట్లాడినా, వేరే దేవుని పేరు చెవులతో విన్నా, తీర్థం తీసుకొని 108 సార్లు నా నోటిని నా చెవులను శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు 108 సార్లు శుద్ధి చేసుకున్నట్టుందా? అసలు కుదురుతుందా? నాకు చేత కావట్లే. దానికి తోడు నేను తీసుకున్న ఆ గురువుగారు ఏం చెప్పారంటే, ఒకవేళ నువ్వు అలా చేయలేని పక్షంలో నీ ఉపదేశము చెడిపోయి నువ్వు చండాలుడివి అయిపోయి నువ్వు నరకప్రాప్తుడు అవుతావని చెప్పాడు. అది భయం. ఇన్ని రోజులు చేసిన దీక్ష పోయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పేరు విన్నా నేను నా చెవులతో, అది మంచిది కాదు. అందుకే మా బావగారి మీద కేకలేస్తున్నా. మన కులపు దేవుడు కాదు, మన దేవుడు కాదు, అది ఇదని బిగ్గరగా కేకలేస్తూ, భ్రష్టుడివి అది ఇదని భయంకరంగా కేకలేస్తే ఆయన కొంచెం బాధపడి ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళిపోయాడు. బావ ఫీల్ అవుతాడు కదండి, బావగారు ఫీల్ అవుతాడు కాడా, అందుకే ఆయన ఫీల్ అయ్యి పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన కొద్దిసేపు ఎంత పని చేసిండో తెలుసా మీ ఆయన, నా వ్రతాన్ని, నా దీక్షను, నా ఉపదేశాన్ని చెడగొట్టిండు తెలుసా అని మా అక్క మీద గట్టిగా కేకలేస్తూ చెప్తుంటే, మా అక్క అన్నది, అంతెందుకు అరుస్తున్నానా, ఏంటి అసలు ఏంది విషయం ఏంది చెప్పు అక్క, మన తాత ఎవరక్క, మన గురువు గారు ఎవరక్క, మన వంశం ఏంటక్క, మన గోత్రం ఏంటక్క అని అన్ని విషయాలు మాట్లాడుతుంటే మా అక్క ఒక మాట ఏమన్నది తెలుసా, ఇవన్నీ నేను బతికి, నువ్వే మా ఆధారం, నువ్వే మా ధైర్యం, నువ్వు చచ్చిపోతే ఎట్లా అని మా అక్క ఏడుస్తుంది. ఇక సెంటిమెంట్ కదండి. ఇక ఆమె ఏడుస్తుంటే నాకు కూడా బాధ అయిపోయి మా అక్కను అడిగా నేను, అక్క ఏం చేయమంటావు, అసలు బావగారు చెప్పాడు కదక్క వాళ్ళు వచ్చి ఏం చేస్తారని అడిగిన. ఎవరు నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళని తీసుకొస్తానడు కదా క్రైస్తవులను, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అని అడిగా. మా అక్కకు తెలియదు, మా బావకు తెలియదు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు. కొద్దిసేపు వెనక మా అక్క ఆలోచించుకొని ఒక నల్ల పుస్తకం పట్టుకొని వచ్చి ఏదో చదువుతారా అన్నది ఆమె. చూస్తూ ఉన్నాం. తీరా 4 అయింది రాలా, 5 అయింది రాలే, 6 గంటలకు కూడా రాలే, 7 గంటలకు వచ్చాడు మా బావగారు. రాగా చాలా నీరసంగా వచ్చాడు. మా అక్క అడుగుతుంది, ఏమైందండి, ఎందుకు ఇంత లేటుగా వచ్చారు, వాళ్ళు ఎక్కడా అని అడిగింది. మా బావగారు చెప్పారు, అమ్మ వాళ్ళు ఈరోజు డ్యూటీకి రాలేదు. దానికి తోడు వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా వాళ్ళ ఇంటి దగ్గర కూడా లేరు, వాళ్ళు ఎక్కడో మీటింగ్స్కి వెళ్ళారట. రేపు తీసుకొస్తాలే అన్నాడు. నాకు బాగా సంతోషం అనిపించింది, అమ్మయ్య, ఎందుకంటే నన్ను నా దగ్గర రావాలంటే 33 కోట్లు దాటి రావాలి, మామూలు విషయం కాదుగా అని సంతోషంగా నేను గర్వపడుతున్నా. అంతలో నేను మా అక్క బయటికి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నా అక్క అంటే, ఒక నర్సు ఉంది ఇక్కడ, ఆవిడ పాస్టర్ గారు వాళ్ళు వస్తే ప్రార్థన చేయించుకుంటా అన్నదట. ఆమెకు రావద్దు అని చెప్పడానికి వెళ్ళడానికి మా అక్క బయటకు వెళ్తుంది. డోర్ ఓపెన్ చేయగానే ఆమె రెడీగా ఉంది అక్కడ, ఆమె లోపల తీసుకొని వచ్చింది. మా అక్క బావ కలిసి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నేను ఆమెను గమనిస్తూ ఉన్నా. నేను -6 కళ్ళజోడు పెట్టుకున్నా కూడా ఆమె కళ్ళు కనబడట్లేదు నాకు, ఆమెను పోల్చుకోలేకపోతున్నా. కానీ బాగా తెలిసిన ఆకృతే, ఆమె స్వరం నాకు బాగా తెలిసిందే. మా అక్కతో అన్నాను, అక్క ఈ చెల్లె పలానా చెల్లె కదా అన్నా నేను, ఆమె పేరు చెప్పి. అవును ఈమెనే అన్నది ఆమె.
ఆమె భయపడుతూ అయ్యగారు నేమనొద్దని చెప్పి పక్క అన్నది. ఎవరనుకున్నారు ఆవిడ? 6 నెలల ముందుకు వరకు నేను పనిచేసే గుడికి వచ్చి ప్రతి శుక్రవారం నా కాళ్ళ మీద పడి నా ఆశీర్వాదం తీసుకుని నా భక్తురాలు ఆమె. ఈరోజు ఏం చేసిందో తెలుసా? కొత్త నిబంధన బైబిల్ పట్టుకొని ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది ఆమె. నాకు చాలా కోపం వచ్చి ఏమన్నానో తెలుసా? నువ్వెప్పుడు దిగావు అన్నా. అదే కదా భాష, నువ్వెప్పుడు దిగావు అంటే ఆ చెల్లె కూడా పాపం అమాయకంగా 3 నెలలు అయింది దిగన్నది. అయ్యగారు అడ్డం పడ్డాడు, ఆమె దిగింది. ఎన్ని రోజులు అయిందట? 3 నెలల భక్తురాలు ఆవిడ. దేవునికి స్తోత్రం. మా బావగారు ఏమడిగారో తెలుసా? అమ్మ నువ్వు చర్చికి వెళ్తావా అన్నాడు. వెళ్తానన్నయా అన్నది. అనగానే బావగారు ఏమన్నారంటే, నీకు ప్రార్థన చేయడం వచ్చా అన్నాడు. నాకు భయమైతేనే ఉంది, ఏమైనా ప్రార్థన చేయమంటాడా అయిందని. నీకు ప్రార్థన చేయడం వచ్చా అనగానే ఆ చెల్లె ఏమాత్రం తడుముకోకుండా వచ్చండి అన్నది. అయితే మా బామ్మర్దికి ప్రార్థన చేస్తావా అన్నాడు. వెంటనే ఆ చెల్లె ప్రార్థన చేస్తా అని చెప్పింది. నేను ప్రార్థన చేస్తాను. సరే చెయ్యి అన్నాడు. నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఆమె ప్రార్థన చేయడం, ఎందుకంటే ఆమె నా భక్తురాలు. చూడండి దేవుడు ఎంత విచిత్రమైన మనిషి కదండి. నేను ఆశీర్వదించిన ఆమె నన్ను ఆశీర్వదించడానికి వచ్చింది ఈరోజు. దేవునికి మహిమ కలుగును గాక. మా అక్క బావని అటువైపు మోకరించమని చెప్పి ఆమె తల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది. మీకు విషయం చెప్పనా? ఆ చెల్లెకు మనలాగా పెద్ద పెద్ద ప్రార్థనలు రావు. ఎన్ని నెలల విశ్వాసం అండి ఆవిడ? 3 నెలల విశ్వాసకి ఏమొస్తాయండి చెప్పండి. మీ పక్క వాళ్ళకి చేయించి ఒక మాట చెప్పండి, ఇలా చేయగలిపి చెప్పండి. యేసుక్రీస్తుకు సీనియారిటీ కంటే సిన్సియారిటీ ఇష్టం. చెప్పండి అమ్మా, చెప్పండి మీ పక్క వాళ్ళకి చెప్పండి ఒకసారి. సీనియారిటీ కంటే అనండి సిన్సియారిటీ ఇష్టం. క్రైస్తవ్యం ఎదగకపోవడానికి గల కారణమే సీనియారిటీ. సిన్సియారిటీ లేని సీనియారిటీ. అర్థమవుతుందా మీకు? ఏమన్నంటే మేము ఎప్పటి నుంచో తెలుసా కదా, మీ మామగారు కదా. అసలు మీ మామగారు ఈ ఊరికి రాకముందే మేము ఉన్నామంటాడు ఒకడు. మరి ఏం చేద్దాం? మరి ఏం చేద్దాం? ఫోటో కట్టి గోడకు పెడదామా? ఏం చేద్దాం మరి? ఏమండి, క్రైస్తవ్యంలో సీనియారిటీని గౌరవిద్దాం కానీ సీనియారిటీని బట్టి ఏం గొప్పతనం ఏమీ లేదు. సిన్సియారిటీ కావాలి. సిన్సియారిటీ లేని సీనియారిటీ వల్ల లాభం లేదు, నష్టమే ఎక్కువ. వీడు సీనియర్ 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 అని చెప్పుకుంటాడు, బైబిల్ పూర్తిగా చదవరాదు వీనికి. ఏజ్కేల్ పుస్తకాన్ని కొత్త కొత్త నిబంధనలు వెతుకుతాడు వీడు. మళ్ళీ సీనియర్ క్రిస్టియన్ అయినా సీనియర్ క్రిస్టియన్ అంటాడు, సరిగా ప్రార్థన చేయరాదు. సీనియర్ క్రిస్టియన్ అంటాడు, ఈ మంచి భక్తి గల్లోలను చెడగొడతా ఉంటాడు వీడు. ఇలాంటి సీనియారిటీ ఎందుకండి? అందుకే సీనియర్స్ కాదు కావాల్సింది, సిన్సియర్స్ కావాలి. మీకు బాగా సీనియారిటీ పెరిగితే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇస్తారు, తెచ్చుకోండి పోయి. దానికి తప్ప దేనికి పనికిరాదు. సంఘంలో సిన్సియారిటీ కావాలి. ఎక్కడ సీనియర్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారో అక్కడ ఎన్నో రాజకీయాలు ఉంటాయో, వైసీపీ, బీజేపీ, టీడీపీ అన్నీ ఉంటాయి. ఆడ జనసేన కూడా ఉంటుంది. అన్నీ చేరితే ఆడికొచ్చి సంఘం అంతా పెద్ద రాజకీయ పార్టీ అవుతుంది. నో, అదే సిన్సియారిటీ ఉన్న దగ్గర దేవుడు మాత్రమే ఉంటాడు. హల్లెలూయా. అందుకే మన సంఘంలో ఎవరున్నారో కూడా మీరు పరీక్షించుకోవాలి. ఒకవేళ మీరు సీనియరా, ప్రైజ్ ద లార్డ్, మీకు వందనాలు. మీ సీనియారిటీని సంఘము క్షేమాభివృద్ధి కొరకు వాడండి. మీ సీనియారిటీని ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడానికి వాడండి. అంతే తప్ప మీ సీనియారిటీని అయ్యగారిని ఎలగొట్టడానికి వాడకండి. మీ సీనియారిటీని సంఘమును చీల్చడానికి వాడకండి. అలా వాడడానికి కాదు మీరు సీనియర్స్ అయ్యింది. ఎంత ఎదిగితే అంత ఒదుగుట నేర్చుకోండి. అది క్రైస్తవ్యం. సీనియారిటీలో గొప్పతనం లేదు, సిన్సియారిటీలో గొప్పతనం ఉంది. దేవుడు నేను ఒక రోజున నువ్వు ఎన్ని రోజుల భక్తి చేసినావు అని అడగడు, ఎంత భక్తి చేసావు అని అడుగుతాడు ఆయన. నీ సిన్సియారిటీని దేవుడు ప్రశ్నిస్తాడు. ఎందుకొరకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ చెల్లె 3 నెలలు ఆమె సీనియారిటీ లేదు, ఆమెకు సిన్సియారిటీ ఉంది. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఆ చెల్లెకు ప్రార్థన చేయడం రాదు. ఏమని ప్రార్థన చేసిందో తెలుసా చెల్లె? వినండి. ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, యేసుక్రీస్తు ప్రభువా ఆంజనేయులను బాగు చేయండి, ఆమెన్ అన్నది. అంతే అంతే. ఇక మనోళ్ళు ప్రార్థన చేయమంటే
ఆదామును పిలిచిన దేవా, ఇర్మియాను పట్టుకున్న దేవా, ఏషయ పెదవులు కాల్చిన దేవా. అసలు కొత్త నిబంధనకు వచ్చేసరికి పేషెంట్ చచ్చిపోతాడు. అంత పొడుగు ప్రార్థనలు, అంత దీర్ఘ ప్రార్థనలు రావావిడకు. అది తప్పని నేను అనట్లా, అన్ని రావావిడకు. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆమెనన్నది అని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెన్, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెన్. మళ్ళీ నేను ఆశ్చర్యపోయి చూస్తున్నా, ఏంటికి వేరే మాట ఉండదంటే ఆమెకు వేరే మాట రాదు. అర్థమవుతుందా మీకు? కానీ ఒక 10-12 సార్ల తర్వాత ఆ చెల్లె అదే మాట చెప్తుంది, కానీ ఆ చెప్పే మాట యొక్క స్వరం మారింది. ఈసారి అదే మాట యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెనని చెప్తూనే కడుపులో నుండి, గుండెలో నుండి వస్తుందండి దుఃఖం. కడుపులో నుండి వస్తుంది ఆ దుఃఖం. ఏడ్చుకుంటూ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెన్, యేసుక్రీస్తు ప్రభు ఆంజనేయులు బాగు చేయండి ఆమెనని. ఆ చెల్లె ఏడుస్తుంటే ఆమె కన్నీరు కారి నా చెంప మీద పడి నా తలదిండు దడిచిపోతుంది. 40 సార్లు చెప్పింది, తక్కువలో తక్కువ. నా కొరకు ఏడ్చిన మొట్టమొదటి స్త్రీ ఆవిడ. మా అక్క బాగా ఏడ్చారంటే నా రక్త సంబంధికులండి. ఎవరో ఈవిడొచ్చి నా కొరకు ఏడ్చింది తెలుసా? దేవుడు దేన్నైనా దాటిపోతాడేమో కానీ కన్నీటిని దాటిపోయేవాడు కాదు. ఆమేన్. ఆ రాత్రి ఆమె కన్నీరు నన్ను మార్చింది. స్తోత్రం. ఆమె కన్నీరు వ్యర్థం కాలేదు. ఆమె ఏడుపు నన్ను కదిలించింది. అప్పటి వరకు నాలో మరణ భయం పోయింది. నాలో ఉన్న ఎన్నో అనుమానాలు, ఆలోచనలు అన్ని పోయాయి. తెలియని నెమ్మది నా లోపలికి వచ్చింది. తెలియని సమాధానం నా లోపలికి వచ్చింది. ఆమె వెళ్తూ ఆమె దగ్గర ఉన్న బైబిల్ నాకు ఇచ్చి, మీరు కూడా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోమని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత మా బావ బైబిల్ చదువురా అంటున్నాడు. నాకేం కంటి చూపు కనబడట్లా. నా వల్ల కాదులే బావ అంటే, ఏదో ఒకటి చదువురా అంటే, సరే నా పుస్తకాన్ని ఇలా తిప్పేస్తూ ఉన్నాను. ఆ చెల్లె వాడిన బైబిల్ కదా, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని డబ్బా కొట్టింది ఆ చెల్లె రెడ్ పెన్ తోటి. రోమా 10:9. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన చనిపోయి మృతుల్లో నుండి 3వ దినం ఉన్న దేవుడు లేపినని నీ హృదయమున విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు అని ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ మాట చదవగానే నాకు గుండె పగిలిపోయింది. ఎందుకో తెలుసా? డాక్టర్లు నేను చనిపోతానని చెప్పారు, మనుషులందరూ నేను చనిపోతానని చెప్పారు, కానీ బైబిల్ నాతో మాట్లాడుతుంది, నీవు రక్షించబడుదువు. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం. అది నా 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 భౌతిక సంబంధమైన రక్షణగా అర్థమైంది. నేను రక్షించబడతానే ధైర్యం వచ్చింది. ప్రార్థన చేయరా అన్నాడు మా బావ. ప్రార్థన ఎలా చేయాలి బావ అంటే, మీ నాయనతో మాట్లాడినట్టు మాట్లాడాలి. చివరికి మా బావ చేతులు తల నిమృతూ నూనె పెట్టి మా బావ అంటున్నాడు, నీ ముఖం చూస్తే రేపటిదాకా బ్రతికేటట్టు లేవురా, ముఖంలో రక్తం లేదురా, ఆయుష్ లేదురా అంటున్నాడు. నాకు కూడా అర్థమవుతుంది బావ, అస్సలు చేత కావట్లేదని చెప్పా. సరే మళ్ళొకసారి ప్రార్థన చేయరా అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాం. ఈసారి ఏడుపు వస్తుంది. ఆయనతో చెప్తున్నాం, నన్ను రక్షించే దేవుడా యేసుక్రీస్తు ప్రభువా నన్ను బాగు చేయి ఆమెన్ అని ఆ మాట చెప్పాను. మా బావ చెప్పాడు, మా అక్క చెప్పింది. అలా కొద్దిసేపు 2-3 సార్లు అలా చెప్పుకుంటూ ఏదో విషయాలు మాట్లాడుకుంటూ మళ్ళీ పడుకున్నాం. 11:30కు మళ్ళీ ఫిట్స్ వస్తుంది. మళ్ళీ అక్క బావని లేపుతున్నా, కానీ గాఢ నిద్రలో ఉన్నారు. ఎంత తట్టి లేపుతున్నా లేవట్లే. నాకు తెలియకుండానే నన్ను రక్షించే దేవుడా దిగిరా, నన్ను రక్షించే దేవుడా దిగిరా అని కేకలేస్తున్నా. నా ఫిట్స్ వస్తుంది, నాలుక కొరుక్కుంటున్నా, కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి. నన్ను రక్షించే దేవుడా దిగిరా అని కేకలేస్తున్నా. 2వ కేక ముగించక ముందే, అది మా అక్కకి ఇచ్చిన క్వార్టర్స్ హాస్పిటల్లో కామినెన్లో, నేను ఇటువైపు పడుకొని ఉన్న ఆ 2వ కేక ముగించక ముందే పెట్టిన తలుపు పెట్టినట్టే ఉండగా ఒక వ్యక్తి లోపలికి రావడం నేను చూస్తూ ఉన్నా. హల్లెలూయా. ప్రియులారా, నేను కలనో దర్శనమో చెప్పట్లేదు. మిమ్మల్ని ఎలాగైతే చూశానో నేను ఆయన అలాగే చూశాను. ఆయన అలాగే చూస్తున్నా. ఆయన లోపలికి వచ్చాడు. నేను ఎడం వైపు పడుకొని ఉన్నా, కుడివైపు చేయి జాపిలా రమ్మంటే గ్లాసు నీటితో సహా ఆయన దగ్గరకు వస్తుంది. పోతున్న చూడలేనంత మహిమ వెలుగది, తేజస్సు. కానీ ఆయన బట్టలు కనబడుతున్నాయి. నా జీవితంలో అంత మురికైన బట్టలు వేసుకున్న వాళ్ళని నేను ఎప్పుడు చూడలే. ఆయన బట్టలు భయంకరమైన మురికుంది. ఈరోజు నేను చెప్పగలను, ఆ మురికంతా నా పాపమే, ఆ మురికంతా నా పాపమే. ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను నడినెత్తు నుండి
అరికాల వరకు బాగు చేస్తాను. మా అక్క మెడికల్ డిపార్ట్మెంట్, మా బావ ఆర్టీసీ డిపార్ట్మెంట్. ఎవరు చెక్ చేయాలి? కానీ అక్కడ నిలబడితే మా బావ చెక్ చేయడానికి వస్తున్నాడు. మెడమే చేయబెట్టాడు, దొరకలే, చచ్చిపోయింది అనుకున్నాడు. అసలు వీడు బతికుండా లేదా పూర్తిగా చెక్ చేద్దామని పూర్తిగా నాకు గుండె మీద పడుకొని గుండె చప్పుడు వస్తుందా లేదా చెక్ చేస్తున్నాడు. ఆయన కొంచెం బరువు ఉంటాడు. ఎప్పుడైతే ఆయన పడుకొని నా గుండెని చెక్ చేస్తున్నాడో ఆయన బరువు తట్టుకోలేక ఒక్కసారిగా ఆయనను నెట్టుకుంటూ లేచి నిలబడ్డా. నేను అబ్బాబా అంటున్నాడు ఆయన. దయ్యం 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 అని. నేను బావ అంజిని బావ పెంచిన బావ అంటే సప్పుడు లేదు. గడగడగడ వణుకుతున్నాడు. మా అక్క అక్కడే కుప్పకూలిపోయింది. 2-3 గంటలు పట్టింది వాళ్ళు కోలుకోవడానికి. మా బావ అంటున్నాడు, ఏమైందిరా అన్నాడు. ఇదిగో బావ, రాత్రి ఎవరో వచ్చారు, నా పేరు మార్చారు, నాకు నడినెత్తుండి అరికాలు బాగా అయిపోయిందని చెప్పాడు. ఆయన కొరకు బతకాలని చెప్పిండంటే, అరే నువ్వు నిలబడ్డవురా, నువ్వు నీ అంతటా నువ్వు నిలబడ్డావు తెలుసా అంటుండు మా బావ. నేను అదే చెప్తున్నా బావ, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది బావ. నీ సన్నిధే నాకెంతో మేలయా, నీవు లేనిదే నాకు బ్రతుకులేదయా. నీ సన్నిధే నాకెంతో మేలయా, యేసయ్యా నీవే చాలయా. నీ కృప చాలును, నీ సన్నిధి చాలును, నీ ప్రేమ చాలును, నీ దీవెన చాలును. చాలును, నీవే చాలును, నా జీవితములో నీవే చాలును. చాలును, నీవే చాలును, నా జీవితములో నీవే చాలును. ఈ లోకములో ఆయన తప్ప ఎవరు లేరు ప్రియులారా. యేసయ్యా నీవు చాలునని చెప్పగలిగితే చాలు. ఈ రాత్రి నీ బ్రతుకు దినములన్నిటిలో నీకు సహాయం చేసే దేవుడు. ఈ లోకంలో ఎవరు కూడా చాలిన వారు కారు. ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కాదు ప్రియులారా. ఈ లోకంలో దేవుడు ఒక్కడే చాలిన వాడండి. గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువానికి స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్. నీ ఉండగా నాకు విరోధి ఎవ్వడు, నీ తోడు ఉండగా నాకు శత్రువెవ్వడు. యేసయ్యా నీ ఉండగా నాకు విరోధి ఎవ్వడు, నీ తోడు ఉండగా నాకు శత్రువెవ్వడు. నా పక్షమై నీ ఉండగా నన్నెవడు తాకలేడయా. నా పక్షమై నీ ఉండగా నన్నెవడు తాకలేడయా. యేసయ్యా నీవే చాలయా, యేసయ్యా నీవే చాలయా. నా జీవితములో నీవే చాలయా, నా జీవితములో నీవే చాలయా. చాలును, నీవే చాలును, నా జీవితములో నీవే చాలును. చెప్తామా? చాలును, నీవే చాలును, నా జీవితములో నీవే చాలును. నీ కృప చాలును, నీ సన్నిధి చాలును, నీ ప్రేమ చాలును, నీ దీవెన చాలును. నీ కృప చాలును, నీ సన్నిధి చాలును, నీ ప్రేమ చాలును, నీ దీవెన చాలును. యేసయ్యా నీవే చాలయా, యేసయ్యా నీవే చాలయా. నా జీవితములో నీవే చాలయా, నా జీవితములో నీవే. చెప్తామందరం యేసయ్యా నీవే చాలయా అనండి. యేసయ్యా
నీవే చాలయా నా జీవితములో నీవే చాలయా నా జీవితములో నీవే చాలయా చాలును నీవే చాలును నా జీవితములో నీవే చాలును చాలును నీవే చాలును నా జీవితములో యేసయ్యా నీవే నీవే చాలును యేసే యేసే చాలును. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. Lord, we praise the Lord. Thank you, Lord Jesus. We praise you, worship you, Lord. నీ కృప చాలును, నీ సన్నిధి చాలును, నీ ప్రేమ చాలును, నీ దీవెన చాలును యేసయ్యా నీవే చాలయా నా జీవితములో నీవే చాలయా. అవును తండ్రి, నా జీవితంలో మా బ్రతుకుల్లో నువ్వు చాలిన దేవుడవు నాయన. ఎప్పుడో చనిపోయి మట్టికి మట్టి అయిపోవాల్సిన వాడను ప్రభువా, ఇంకా సజీవంగా ఉన్నానంటే కేవలం నీ కృప వలన మాత్రమే, మీ దయ వలన మాత్రమే, మీ ప్రేమ వలన మాత్రమే తండ్రి. అలాగున మీరు జరిగించిన కార్యమును సాక్ష్యముగా ఈ రాత్రి ఇక్కడ ప్రకటించడానికి, నిన్ను ఆశ్రయించమని నువ్వు చెప్పిన మాటని ప్రజలతో మాట్లాడడానికి మీరు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు, నన్ను వాడుకున్నందుకు స్తోత్రమయ్యా. ఎక్కడైనా నేను హెచ్చించబడి ఉంటే క్షమించయ్యా, ఎక్కడైనా నేను కనబడి ఉంటే క్షమించయ్యా. ప్రజలు నన్ను మర్చిపోయి నేను గుర్తుపెట్టుకోవాలయ్యా. ఇది నీ కార్యమని మహిమ ఘనత ప్రభావం నీకే చెందాలయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా, నిన్ను ఆశ్రయించే బిడ్డలుగా మార్చయ్యా. నీ రాజ్య వ్యాప్తిలో బలంగా మీరు వాడుకోండి అయ్యా. దైవజనరాలు కుమారి గారిని, సంతోష్ గారిని, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న సంఘములను, సేవకులను అయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన మా దైవజనులను, వారి పరిచయలను మీరు దీవించిన ఆయన. ప్రతి ఒక్కరి సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక అయ్యా. మీకా 4:2 యెషయా 2:2 చెప్పబడినట్లుగా నదీ ప్రవాహం వలె మందిరములలో అన్యులు ప్రవహించుదురు గాక. రిఖబల దుర్రిమహలందు రిఖవశందరబ రబహతు రిఖందరబక దుర్రిబాష. నీ రక్షణ కార్యములు జరుగును గాక, నీ మహిమ కార్యములు జరుగును గాక అయ్యా. ఈ దైవ సన్నిధి పరిచర్యలు ఉజ్జీవింపబడి విస్తరించబడును గాక. విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండును గాక. నీ రాజ్య వ్యాప్తి జరుగును గాక. నీ కార్యము జరిగించండి. ఈ తోలుకోడులో మీ రాజ్యం వచ్చును గాక. నశించిపోతున్న జనం రక్షణలోనికి వచ్చుదురుగాక. బలహీనులు బలపరచబడుదురుగాక. రోగులు స్వస్థపరచబడుదురుగాక. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో 107వ కీర్తన 20వ వచనం ప్రకారం నీ మాటను పంపుచు ఇప్పుడే స్వస్థత కలుగునుగాక అని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే మీ బిడ్డలు మీరు ముట్టండి. అపవాది శక్తులు, సాతాను శక్తులు, దురాత్మ శక్తులు రికమాల దుర్రిమ శకతు రికబాలబ పాతాళలోకంలో తొక్కిపెట్టొచ్చు. విడుదల ప్రకటిస్తున్నాము. నీ ప్రజలకు విడుదల కలుగునుగాక. మీరు దర్శించండి, మీరు బలపరచండి, మీరు విడుదల ఇవ్వండి. నీవే దేవుడవని, ప్రభుడవని, రక్షకుడవని, విమోచకుడని సర్వలోకము తెలుసుకున్నట్లుగా ఈ పరిచర్యను మీరు వాడుకోండి తండ్రి. అన్ని విషయాల్లో నిన్ను గొప్ప చేస్తూ రేపటి కూడికను కూడా నీకు మహిమకరంగా జరిగించి మీరు కృప చూపమని, సమస్తమును స్వాధీనపరచుకోమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించి మిమ్మల్ని గొప్ప చేస్తూ యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో అడిగి ప్రార్థించి పొందుకొని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు. మంచిది. అలాగే ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా మధ్యలో మరి యేసుదాస్ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. తదుపరి దేవుని ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా చక్కని సందేశం అందించడానికి మరి బెంజమిన్ శాస్త్రి గారు మరి మన తోలుకుడు గ్రామం రావడానికి దేవుడు కృపనిచ్చారు. మరి ముఖ్యంగా ఫాస్టర్ రవిరాజు పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. వారి యొక్క మాట చెప్పుదాం. మరి ఇక్కడికి దేవుని యొక్క దాసులు మన యొక్క గ్రామానికి రావడానికి దేవుడు కృపనిచ్చారు.
మరి దేవుని యొక్క మహాకృపను బట్టి వారు హైందవ కుటుంబంలో నుండి ఒక ఉన్నతమైన స్థితిలో నుండి కూడా వారు దేవుని కొరకు దేవుని యొక్క పరిచయ కొరకు వచ్చి ఉన్నారు. వారిని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. ఒకసారి అందరూ చెప్పకూడదాం. ఒకసారి దేవుడు వారిని బహుబలంగా వాడుకుంటున్నందుకై మరి మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రభువా, నీ బంగారు పాదముకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మీ దాస్తులను నిలబెట్టుకున్న ప్రభువా నా తండ్రి, అద్భుతమైన వర్తమానము ప్రభువా నా తండ్రి, అయా మా జీవితాలకు ప్రభువా నా తండ్రి ఎంతో మేలుకరమైనటువంటి యొక్క నాయన వర్తమానం అందించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా ప్రభువా మీ దాసులకు ఇచ్చిన భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ తోలుకోడు గ్రామంలో ప్రభువా నా తండ్రి, అయా మీ సేవకులకు ఇచ్చిన భారాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో నాయన అన్ని జనుల మధ్య ప్రభువా ఇదిగో నా తండ్రి కొన్ని ఆత్మలు రక్షించబడితే ప్రభువా పరలోకములు నా తండ్రి విందు చేసుకుంటారు తండ్రి. చెప్పే స్తోత్రాలు తండ్రి. మీ దాసులకి ఈ మీటింగ్ ద్వారా ప్రభువా నాయన కొన్ని ఆత్మలు రక్షించబడి ప్రభువా వారి మందిరంలో ప్రభువా నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి అద్భుత రీతిలో ప్రభువా వారి సంఘమును ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా నా తండ్రి నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ యొక్క కోడికలకి నా తండ్రి ఎంత ధనమును వెచ్చిస్తున్నారో ప్రభువా నాయన, దానికి 30 100 నా తండ్రి ఆశీర్వాదాలను నాయన ఫలింపు చేయండి. ఈ గ్రామమును ప్రభువా దీవించండి నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వర్తమానం విన్నటువంటి యొక్క ఈ గ్రామ ప్రజల్లో ప్రతి కుటుంబం కూడా దీవించబడును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. ఇంకా అనేకమైన అద్భుతాలు ప్రభువా నీ దాసుల ద్వారా తండ్రి నాయన ఈ గ్రామము నా తండ్రి ఆశీర్వదించబడాలి నా తండ్రి. సంఘము దీవించబడాలి ప్రభా నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అంధకార శక్తులు చీకటి శక్తులు యేసు నామమును ఇప్పుడే లయపరచును గాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో నా ప్రభా నా తండ్రి నీ దాసులు చెప్పిన వర్తమానం ద్వారా ప్రభా అనేకమైన బిడ్డలు ఆశీర్వదించి ప్రభా నా తండ్రి వారి సంఘమును ప్రభా వారి కుటుంబమును దీవించి ఆశ్రయించి మహింపరచమని యేసయ్య పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు గ్రామమునకు సేవకులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం నీ కృపతోడండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. మరి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి మందిర వద్ద భోజన కార్యక్రమాలను వారు మరి సంఘ బిడ్డలు ఏర్పాటు చేయడం జరిగింది.